పరిశుద్ధ గ్రంథం తెరిచి దేవుని మాటల్ని ఆలకిద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని దేవుని వాక్యంలోంచి నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా దేవుని మాటల్ని ఆలకించండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకాలను తెంపివేసి తిని. గట్టిగోసారి అందరూ ఆమేనండి. ఈ మాట అందరూ కంఠస్థంగా నాతో చెప్పండి. నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకాలు తెంచివేసి తిని. ఎంత గట్టిగా చప్పలు కొడతారో అంత గట్టిగా చప్పలు కొట్టండి. ఆమేన్. యేసు నామములో ఈ మాట మన దేశం పట్ల మన పట్ల నిశ్చయముగా ప్రభు నెరవేర్చునుగాక. నేను నీ బంధకాలు తెంచేస్తాను. ఈరోజు వెరీ గుడ్, అసలు వెరీ గుడ్ అక్క, నువ్వు సూపర్. గట్టిగా ఒకసారి చప్పలు కొడదామా మాట విన్నందుకు? ఓకే, 3 రంగుల జెండా. ఒకసారి స్టేజ్ మీదకి వస్తావా అక్క? జ్యోతిర్మయ అక్కకి ఒకసారి క్లాప్స్ కొడదామా? అసలు బంధకాలన్నీ తెగిపోవాలి. కొట్టాలి గట్టిగా. అక్కడ నువ్వు కనపడవు, అక్కడ ఉండు. ఓకే, వెరీ గుడ్. కొట్టండి అమ్మా అందరూ. వెరీ గుడ్. మాట వినుట శ్రేష్టం. ఓకే, నేను నీ బంధకాలు తెంచి వేస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. బంధకాలు. ఈరోజు ఈ ఆగస్ట్ 15 యొక్క మెసేజ్ టైటిల్ ఏమిటంటే బంధకములు అనండి. హెడ్డింగ్ పెట్టుకోండి, బంధకములు. గట్టిగా మీ పక్కలకి షేక్ అండి, చెప్పండి బంధకాలు తెంచి వేస్తున్నాడు. గట్టిగా చెప్పండి, బంధకాలు తెగిపోతూ ఉన్నాయి. గట్టిగా ఆమేన్. ఈరోజు ఈ గుర్తుపెట్టుకోండి, 2025 ఆగస్ట్ 15 ఈరోజు డేట్ మెన్షన్ చేసుకుని ఒక సేవకుడిగా నేను విశ్వాసంతో ఈ మాటలు చెప్తున్నాను. మీరు కూడా విశ్వసించినట్లయితే ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటారు, పూర్వకాలము నుండి ఎదురు చూస్తున్నావు కదా, ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీ కాడిని విరగ్గొడతాను, నీ బంధకాలన్నిటినీ కూడా తెంచి వేస్తాను. ఒక దైవజనుడిగా నా ప్రార్థన, ఒక సేవకునిగా నా హృదయంలో ఉన్న అభిలాష, ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది కుటుంబాలు ఏ విధమైన బంధకాల మధ్యలో మీరు నడిపించబడుతూ ఉన్నారో, దేశ క్షేమాన్ని కోరి మనమందరం దేశం కొరకే ఒక ప్రార్థన సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ప్రార్థన కూడికలో పాల్గొన్న మనందరితో కూడా ప్రభు బహుస్పష్టంగా మరింతగా ఆయన ఈ మాటలు మనకి తెలియచేస్తున్నాడు. యేసు నామములో ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడునుగాక. మన కాడిని విరగ్గొట్టి మనకున్న బంధకాలన్నీ యేసు నామములో తెంచివేయునుగాక. అసలు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు అనంటే బంధకాల్లో ఉన్నవాన్ని విడిపించుట కొరకే వచ్చాడని ప్రవక్త యెషయా ఈ ప్రవచనాన్ని చెప్తూ వచ్చాడు. బంధకాల్లో ఉన్నవారిని విడిపించుట కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చెరలో ఉన్నవారిని విడిపించుట కొరకే, బంధించబడిన వారిని విడిపించుట కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా ప్రవక్త యెషయా గ్రంథంలో ఈ మాట మనం చదువుతాం. ఈరోజు నా ప్రార్థన, ఒక దైవజనుడిగా, ఈరోజు ఎంతోమంది ఎన్నో బంధకాల్లో ఉన్నారు. దేశ పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంటే అనేకమైన బంధకాల మధ్యలో దేశ పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు దైవజనులుగా మనం చేస్తున్న ప్రార్థనల ఫలితం, 21 రోజుల ఉపవాస ప్రార్థనల ఫలితం, మీ కుటుంబాల్లో ఏ ఏ బంధకాల చేత మీరు బంధించబడి ఉన్నారో, లేకపోతే మీ భర్త ఏ బంధకాల్లో బంధించబడ్డాడో, మీ భార్య
ఏ బంధకాల్లో చిక్కుకున్నారో, మీ యవ్వన పిల్లలు ఏ బంధకాల్లో బంధించబడ్డారో, యేసుక్రీస్తు నామములో దేవుడు వారి మీద ఉన్న కాడి అంతటిని విరగ్గొట్టి బంధకాలన్నిటినీ తెంచివేయునుగాక, వారికి విముక్తి దొరుకునుగాక. మన దేశ పరిస్థితుల గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. మన దేశం ఎలాంటి బంధకాల్లో ఉండేది అని ఆలోచిస్తే, ఒకప్పుడు బ్రిటిష్ వారు వ్యాపారం కొరకే మన దేశానికి ఇంగ్లాండ్ నుంచి వచ్చి వ్యాపారం చేసి చివరికి మన దేశాన్ని వాళ్ళ గుప్పిట్లోకి తీసేసుకున్నారు. స్వతంత్రం రావటం కొరకు ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు చాలా వాళ్ళ ప్రాణాన్నే పణంగా పెట్టి పోరాడి అందులో చాలామంది పేర్లు ఉన్నాయి. ఎంతోమంది పోరాడి మన దేశానికి ఆ బంధకాల్లోంచి, బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలోంచి వారి విడుదల కోసం ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు పోరాడారు. అలాగ పోరాడి ప్రయాసపడి మన దేశానికి 1997 97 కాదు కదా, మీరందరూ ఎలక్ట్గా ఉన్న 47 ఆగస్టు 15 మన దేశానికి స్వతంత్రం వచ్చింది. అందును బట్టి చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. సో మన దేశానికి వచ్చిన ఈ స్వతంత్రతను బట్టి దేశానికైతే స్వతంత్రం వచ్చింది, కానీ మనిషికి మాత్రం ఇంకా స్వతంత్రత రాలేదు. ఒక పెద్ద ఆయన ఇలా మాట్లాడతాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక స్త్రీ నడి రోడ్డు మీద నడుచుకుని వెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రత వస్తుంది. ఈ రోజున స్త్రీలకు అంత సెక్యూరిటీ ఉందా అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. స్త్రీలకు అంత సెక్యూరిటీ కనిపించడం లేదు. ఎన్నో భయంకరమైన అఘాయిత్యాలు దేశంలో జరుగుతున్నాయి. దేశానికి స్వతంత్రత వచ్చిన మాట నిజమే, కానీ మనుషులకి మాత్రం స్వతంత్రత ఇంకా రాలేదు. ఏదో ఒక బంధకాల్లోనే ఉన్నారు. ఈరోజు యేసు నామములో విడిపించునుగాక. ఇంకా దేశ పరిస్థితుల గురించి కొన్నిసార్లు మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను. మూఢనమ్మకాలు. ఒక పక్కనేమో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి విడుదల వచ్చిందని సంతోషం ఉంది. మూఢనమ్మకాలు, ఒకప్పుడు మూఢనమ్మకాల్లో ఉండేది దేశ పరిస్థితులు. ఆ కట్ల చేత బంధించబడిన పరిస్థితులు, మూఢనమ్మకాల పరిస్థితులు ఎలా ఉండేవంటే, చిన్న పిల్లలు వినాలి, లిసన్ కేర్ఫుల్లీ. చిన్న పిల్లలుని నదిలోకి తీసుకెళ్ళి వదిలేసి వచ్చేసేవారు. చిన్న పిల్లల్ని బలి ఇచ్చేసేవారు. ఎందుకయ్యా అంటే మూఢనమ్మకాలు. దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి. రాను వాటి నుంచి గొప్ప విడుదల దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, బలిని కోరుకునేవాడు కాదు దేవుడు, మన కొరకే బలి అయిపోయాడు, మన కొరకే ప్రాణాన్ని అర్పణగా అర్పించాడని యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం ఈ రోజున దేశంలో అనేకమైన ప్రజల హృదయాల్లో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా వాళ్ళు అంగీకరించి మూఢనమ్మకాల నుంచి వారు విడుదల పొందారు. దేవునికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్, సాంఘిక దురాచారాలు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నప్పుడు మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓ పక్కనేమో బానిసత్వం, మరో ప్రక్కనేమో మూఢనమ్మకాలు, మరో ప్రక్కన చూస్తే సాంఘిక దురాచారాలు. సాంఘిక దురాచారాలు అంటే ఒకప్పుడు దేశ పరిస్థితులు ఎలా ఉండేవంటే, భర్తగిని చనిపోతే యవ్వన కాలంలో ఉన్న భార్య, ఓ 30 ఏళ్ల వయసులో భర్త చనిపోయాడు, యవనస్తురాలు భార్య 25-28 ఇయర్స్ ఉంటాయి. భర్త చనిపోయాడు కాబట్టి నువ్వు ఈ భూమి మీద బ్రతకూడదు అని భర్త చనిపోయిన ఆ శవాన్ని కట్టెల మీద దహిస్తున్నప్పుడు భార్య, బ్రతుకున్న భార్యని కాళ్ళు చేతులు కూడా కట్టేసుకుని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ లాక్కుని వెళ్ళి అక్కడ భర్త శవం మీద పాతిపెట్టి అలా పెట్టేసి నిప్పులేసి
అగ్గిపెట్టి అంటించేసేవారు. సతీ సహగమనం, ఇవి సాంఘిక దురాచారాలు ఒకప్పుడు మన దేశంలో ఉండేవి. గొప్ప గొప్ప మిషనరీల త్యాగం. విలియం కేరీ అనే ఒక గొప్ప మిషనరీ మన దేశంలో ఇంగ్లాండ్ నుంచి అడుగుపెట్టి ఆయన ద్వారా ఇదిగో సతీ సహగమనం అనే ఈ సాంఘిక దురాచారం, ఈ బానిసత్వ స్థితి నుంచి మన దేశంలో విడుదలిచ్చినందుకు చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? చూడండి, కొన్ని బంధకాల నుంచి అయితే విడుదల దేశం పొందింది, కానీ ఇంకా అనేకమైన బంధకాల్లో నేటి ప్రజలు, అనేకుల విశ్వాసులు ఇంకా బంధించబడిన స్థితిలోనే ఉన్నారు. ఈరోజు అందుకే ఈ వాగ్దానంతో కూడిన ఒక సందేశాన్ని దేశం కొరకు ప్రార్థనలో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకాలు తెంచివేస్తాను. ఓ చక్కని ప్రామిస్. యేసు నామములో ఇది అందరి పట్ల నెరవేర్చబడునుగాక. 21 రోజుల ఉపవాస ప్రార్థన చివరిలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ బంధకాలన్నీ తెంచివేయబడునుగాక, నీ కట్లన్నీ తెగిపోవునుగాక. ప్రవక్తల గ్రంథంలో ఏమని రాశారంటే, బంధకములో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా. జకర్య ప్రవక్త అంటారు, బంధకాల్లో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా మీ కోటలోనికి మరలా ప్రవేశించండి. ఒకప్పుడు కోటలోకి వచ్చారు వాళ్ళు, మరలా ఏ బంధకాల్లో పడ్డారు. ఇప్పుడు మరలా ప్రభు అంటాడు, బంధకములో పడి ఉన్నవారులారా, నిరీక్షణ కలిగి ఉండి బంధకాల్లో ఉన్నవారులారా, కోటనే సంఘములోకి మరలా మీరు ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. రెండంతలుగా నీకు మేలు చేయబోతూ ఉన్నాడు ఆయన. మరలా నువ్వు కోటను వెతుక్కోవాలి, మరలా సంఘ సహవాసం అంటుకట్టబడాలి, శుద్ధి చేయబడాలి. ఒక నిరీక్షణ అయితే నీకుంది, ఎప్పుడు ఈ బంధకాల నుంచి వస్తాననే ఒక నిరీక్షణ ఉంది, కానీ ఆ బంధకాల నుంచి బయటకు రాలేకపోతున్నావు. ప్రభు అంటున్నాడు, బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మరలా మీరు కోటలోకి ప్రవేశించండి. యేసు నామములో రెండంతలుగా దేవుడు మన దేశానికి మేలు చేయునుగాక. యేసు నామములో కృప కలుగునుగాక. బైబిల్ ఏమంటుందో తెలుసా? మరణము ఆయన్ని బంధించుట అసాధ్యం. అందరూ మరణం దగ్గర తల వంచితే యేసు ప్రభువు దగ్గర మరణమే తల వంచింది. దేవునికి స్తోత్రం. మరణపు ముళ్ళు విరిచిన మృత్యుంజయుడు ఆయన. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని శాసించిన దేవుడు. బంధించబడిన వారిని విడిపించుట కొరకే వచ్చిన దేవుడు. నీ బంధకాలు, నీ కట్లు యేసు నామములో తెంచివేయబడునుగాక. జైల్లో ఒకప్పుడు ఎవరైనా దొంగతనాలు చేస్తే జైల్లోకి తీసుకెళ్ళి బంధించిన పరిస్థితులు ఇప్పటికీ చూస్తూ ఉన్నాం దేశ పరిస్థితుల్లో. మేము ఒకసారి అండమాన్కి వెళ్ళినప్పుడు వారు మాకు చెప్పారు, గైడు, అయ్యా ఆ జైలు అంతా చూపించి ఇక్కడికి ఎవరైనా ఆయా ప్రాంతాల నుంచి బాగా దొంగతనాలు మచ్చలు ఇవన్నీ చేసినప్పుడు ఇదిగో అండమాన్ జైల్లోకి తీసుకెళ్ళి బంధించేవారయ్యా. అంటే అండమాన్ జైలు అంటే 7 సముద్రాలు దాటి వెళ్ళాలి. ఇంక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోదాం అంటానికి అవకాశం, సముద్రం దాటి ఏడొస్తాడు చెప్పండి. అందుకని అలా బంధించేవారు, అలాంటి పరిస్థితులు ఉండేవి. సో దేవుడు కూడా మాట్లాడుతున్నాడు, బంధకాల్లో ఉన్న వారికి గొప్ప విడుదల యేసు నామములో ఈ ఉదయకాలం వచ్చునుగాక. మీ కన్నీళ్లు తొడవబడునుగాక, మీ దుఃఖము సంతోషంగా మారునుగాక. నీకు ఒక నిరీక్షణ ఉంది, ఎప్పటికైనా ఈ బంధకాల నుంచి బయటకు వస్తానని. నువ్వు కోటలోకి వచ్చావు గనుక నీ ఉపవాసాలు దేవుడు అంగీకరించాడు. నీ కన్నీళ్ళకి ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు. రెండంతలుగా మేలు కలుగునుగాక, యేసు నామములో కలుగునుగాక. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్కాట్లాండ్ దేశం, ఇంగ్లాండ్ దేశం, ఈ 2 దేశాలకి తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవట. నాకు పెద్దగా తెలియదు, ఆనంద్ గారు చెప్తే విన్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీకు ఏదైనా డౌట్ వస్తే వైజాగ్ వెళ్ళి, వైజాగ్ అది ఇక్కడే ఉన్నారు, అడగండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చేతుల తల్లిలు చెప్తారా?
స్కాట్లాండ్ దేశాన్ని గురించి ఆయన ఒక చక్కని సందర్భాన్ని నాకు గుర్తు చేశారు ఉదయకాలమే. స్కాట్లాండ్ దేశానికి ఇంగ్లాండ్ దేశానికి తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవంట. అయితే ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్, ఇండియా, పాకిస్తాన్, ఇలా యుద్ధాలు జరుగుతుంటాయి కదా. స్కాట్లాండ్కి అండ్ ఇంగ్లాండ్కి, ఈ రెండు దేశాలకి యుద్ధాలు జరుగుతూ ఉండేవంట. యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు తరచుగా ఈ యుద్ధాల్లో ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు కదా. ఇంగ్లాండ్ దేశం గెలిచేది, స్కాట్లాండ్ దేశం ఓడిపోతూ ఉండేది. ఎక్కువగా విజయము ఇంగ్లాండ్ దేశానికి వచ్చేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. విచిత్రమైన సంగతి ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో ఆ రాజు వాళ్ళకి బానిస అయిపోవాలి. గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వారు బానిసలు అయిపోవాలి. ఇంకా చెప్పుకోవాలంటే ఆ రాజు వాళ్ళ చేతుల్లో బందీ అయిపోవాలి. గెలిచిన వాళ్ళు ఎలా చెప్తే అలాగా వారు నడిపించబడాలి. అది రూల్. అయితే ఈ రాజు ఏమనుకున్నాడంటే, ఎలాగ ఓడిపోయాం కదా, ఇంత బతికి సింహాసనం మీద కూర్చొని ఎవరక్కడా అని పిలిచి ఇంత స్థాయిలోకి వెళ్ళిన మనం ఓడిపోయాం కదా, ఇప్పుడు బంధించబడ్డాం కదా, తలెత్తుకుని సమాజంలో తిరగలేం కదా అనుకుని వీళ్ళెవ్వరికి కనపడకుండా పారిపోదామని ఆలోచన చేసి రాజు సింహాసనం నుంచి దిగి ఓడిపోయిన స్థితిని బట్టి పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉంటుంటే ఇంగ్లాండ్ టీం లేకపోతే వాళ్ళ సైన్యం ఆలోచన చేసి పట్టుకుందాం రాజునని పరిగెడతా ఉన్నారు. దొరకట్లేదు. సరే, వేట కుక్కలు ఉంటాయి కదా, స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలుసా, ఎప్పుడైనా కలిసినాయా బాబా? వేట కుక్కలు ఉంటాయి కదా, ఆ వేట కుక్కలు పోలీసులు పట్టుకొని పంపిస్తే ఆ వేట కుక్కలు వేగంగా పరిగెడతా ఉన్నాయి. ఈ స్కాట్లాండ్ రాజుగారు వేగంగా పరిగెడుతున్నాడు. ఎంత వేగంగా పరిగెడుతున్నాడో తెలియదు, అంత వేగంగా పరిగెడుతున్నాడు. విచిత్రమైన సంగతి, ఈ వేట కుక్కలు అతన్ని తరుముతా ఉన్నాయి. అంతకంటే వేగంగా పరిగెడుతున్నాడు ఇతడు. అయితే ఒక చోటుకు వచ్చినప్పటికీ ఒక సెలయేరు, ఒక చోటుకు వచ్చినప్పటికీ సెలయేరు దూకి అవతలకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఆయన ఓడిపోయి ఉన్నాడు కదా, కొంచెం గాయాలు అయి ఉన్నాయి, ఆయన అలాగే పరిగెడుతున్నాడు. అతడు ఎక్కడున్నాడో ఆ రక్తపు యొక్క అడుగులు పడతా ఉన్నప్పుడు వెనకాల నుంచి శత్రువులు తరుముతూ ఉన్నాడు. వేట కుక్కలు కూడా తరుముకుంటూ వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సెలయేరు ఆ వాటర్ దాటి అవతల పక్కకి వెళ్ళిపోయి కనుమరుగైపోయి ఇంకెవరికి కనిపించలేదు, అక్కడ వరకు వెతుక్కుంటా తరిమిన కుక్కలు ఇక ఆ వాటర్ దగ్గరికి వచ్చినప్పటికి రక్తం మడుపులు కనపట్లేదు, రక్తపు అడుగులు కనపట్లేదు. ఆ వాటర్ ప్రవాహంలో ఆయన కొట్టుకుని అవతలికి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళు వెతకటానికి దొరకలేదు, వాళ్ళ నుంచి తప్పించబడ్డాడు. సో ఈ సమాచారంలో నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, నీవు కూడా ఒకేలా చీకటిలో బానిసత్వంలో ఉండి ఇక్కడికి వచ్చి ఉంటే పరిగెత్తుకుని చివరికి ఆయన సెలయేరు దాటినట్లు వాక్యంలో రాయబడి ఉన్నది కదా, క్రీస్తునందున్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. ఇంకొక మాట ఏమని రాశారంటే, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని యేసయ్య రక్తం ద్వారా నీకందరికి గొప్ప విడుదల దొరుకునుగాక, నీ పాపములు దేవుడు క్షమించునుగాక, ఆయన రక్తములో, ఆయన రక్తపు దారలో నీ బానిసత్వ బ్రతుకు నుంచి గొప్ప విడుదల వచ్చునుగాక. చప్పట్లు కొడుతూ బిగ్గరగా ఆమేనని చెప్పండి. నిజంగానే మన కట్లన్నీ దేవుడు తెంచి మన బంధకాలన్నిటి నుంచి విడుదల చేయాలి. ఆ రాజు ఎలాగైతే తప్పించుకుని వెళ్ళిపోయాడో మన జీవితంలో కూడా యేసయ్య కల్వరి గిరిలో గొల్గతా కొండపై చేసిన గొప్ప త్యాగం, ఈరోజు అనేకులు మార్పు పొంది ఆయన రక్తపు నీడలో కడగబడితే మీకు గొప్ప క్షమాపణ దొరుకునుగాక, మీ బంధకాలు దేవుడు తెంచివేనుగాక. ఓకే, నా ప్రశ్న, మనిషి ఎలాంటి బంధకాల్లో ఉన్నాడు? లేకపోతే నీ బంధకాలు తెంచి వేస్తానన్నాడు కదా, ఎలాంటి బంధకాలు ఆయన తెంచి వేస్తాడు అనే ప్రశ్న మీరు నోట్ చేసుకోండి. ఒక 4 రకాల బంధకాల గురించి ఈ ఉదయకాలం, ఈ ఆగస్ట్ 15 సందర్భంగా
త్వరగా 4 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఓకేనా? చదువుదాం. మొదటి మాట, ఎలాంటి బంధకాల నుంచి దేవుడు తెంచి వేస్తాడు, విడిపిస్తాడు అని ఆలోచన వస్తే కొన్ని బంధకాల గురించి మీతో మాట్లాడతాను. చదవండి. మొదటి మాట, గలతీ పత్రిక 3వ అధ్యాయం 21-22 వాక్యాలు చదువుతారు, విందాం. గలతియన్ చాప్టర్ 3 verse 21 verse 22. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా. ఓకే, చదవక్క, పర్లేదు, కంటిన్యూ. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల ఓకే, వాస్తవంగా నీతి ధర్మశాస్త్ర మూలంగానే కలుగును. వాస్తవంగా నీతి ధర్మ మూలంగానే, ధర్మశాస్త్రం మూలంగానే కలిగింది. కానీ యేసుక్రీస్తునందలి విశ్వాసము, యేసుక్రీస్తునందు, బైబిల్ చూడండి అయ్యా, బైబిల్ చూడండి, అందరు చక్కగా చూడండి. యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానాన్ని విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరి పాపములో బంధించెను. అంటే ధర్మశాస్త్రం ద్వారా విడుదల రాలేదు, ధర్మశాస్త్రం ద్వారా విముక్తి కలగలేదు. ఇక్కడ ప్రభు అంటూ ఏమంటాడంటే అందరి పాపములో బంధించెను. సో మొదటి మాట, నీ బంధకాలు నిన్ను తెంచివేస్తానన్నాడు కదా. ఏ బంధకాలు దేవుడు తెంచివేస్తాడు అంటే మొదటి మాట పాప బంధకం. అనండి ఒకసారి గట్టిగా, మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి, పాప బంధకముల నుండి యేసు నామములో దేవుడు తెంచివేనుగాక, విడిపించునుగాక. చప్పట్లు కొడుతూనే సంతోషంగా ఉండాలి. పాప బంధకం నుంచి విముక్తి కలుగునుగాక. ఇక్కడ పౌలు గల్తియన్స్ ఈ పత్రిక రాస్తూ ధర్మశాస్త్రం ద్వారా పాపాలు క్షమించబడలేవు, లేఖనము చెప్పిన ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఇదిగో పాపంలోనే బంధించబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా గొల్గతా కొండపై ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో తన ప్రాణాన్ని అర్పించుట ద్వారా దేవుడు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మనందరికీ పాప బంధకములోంచి గొప్ప విడుదల వచ్చునుగాక. ఇంకా చాలామంది విశ్వాసుల కుటుంబాల స్థితిగతులను చూస్తూ ఉంటే, ఒకప్పుడు బంధించబడిన ఆ స్థితిలోంచి యేసు ప్రభు మనల్ని విడిపించిన మరలా అదే బంధకంలోకి మనుషులు చిక్కుకుంటున్నాడు. యేసు రక్తం ద్వారా నీ పాపాలు క్షమించబడి కడగబడిన మరలా ఇంకా ఏ పాపాన్నైతే విడిచి వచ్చాడో మరలా మనిషి అదే పాప బంధకాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు దేవుని సేవకుడిగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే ఒక వాక్యపు అనుభవాన్ని చెప్తున్నాడు ప్రభు. పాపములో బంధించబడ్డారు, ఈ బంధించబడిన వారిని నుంచి దేవుడు విముక్తి చేయటానికి వచ్చాడు, తెంచివేయటం కొరకు ఆయన వచ్చాడు. ఏ బంధకంలో నువ్వు ఉన్నావు తెలుసా? పాపం నిన్ను బంధించి ఉన్నది. వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. చూడండి, లేఖనాల్లో సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22 వాక్యాన్ని చూస్తే, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని గురించి మహారాజు సొలొమోను ఏమంటున్నాడు? సామెతలు 5:22 చూడగలిగితే, వాడి దోషాలు వాడిని చిక్కులు పెడతాయి, వాడు పాప పాశము వలన బంధించబడుతున్నాడు. చూసారా? దోషములు, పాపములు వాడిని చిక్కులు పెడుతున్నాయి. ఆ పాపం వాడిని ఏం చేస్తుంది తెలుసా? బంధిస్తూ ఉంది. యేసుప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? ఆ బంధకంలో ఉన్న నిన్ను విడిపించుట కొరకే. ఆమెను చెప్పండి గట్టిగా. మతం అయితే కాదు క్రైస్తవ్యం, మతి మార్చేవాడు యేసు, మత బోధకుడు కాదు ఆయన. ఇంకా ఇది తెలియకనే మరణ హోమం జరుగుతుంది. ఇంక ఇది తెలియకుండానే దేశంలో అరాచకాలు, అన్యాయాలు, మత విరోధ భావాలు ఎన్నో జరుగుతున్నాయి. యేసు ప్రభు మతాన్ని స్థాపించడం కాదు కానీ మతిని మార్చడం కొరకు ఆయన వచ్చాడు. పాపము అనేది ఒక వ్యక్తిని బంధిస్తుంది, బంధకాల్లో చిక్కులు పెడతా ఉందంట. అందుకే ప్రభు విముక్తి చేయటం కొరకు వచ్చాడు ఆయన.
పౌలు అంటాడు కదా, నేను పాపానికి అమ్మబడ్డాను అన్నాడు. పాపానికి దాసులైపోయాము, నా శరీరమందు ఏ మంచి లేదన్నాడు. నన్ను విడిపించగలిగిన వాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో పాపం మనిషిని బంధించింది. పాపం ఎలా బంధిస్తుందయ్యా? శరీర క్రియల ద్వారా, కంటి చూపు ద్వారా పాపం, ఆలోచనల ద్వారా పాపం, నడవడిక ద్వారా పాపం, ప్రవర్తనలో పాపం, అడుగుల్లో పాపం, చేసే పనుల్లో క్రియల్లో పాపం. అందుకే యేసయ్య తల మీద ముండ్ల కిరీటం, ఎందుకో తెలుసా? తలంపుల ద్వారా చేసిన పాపం. చేతుల్లో మేకులు, ఎందుకో తెలుసా? చేతులతో చేసిన పాపం. కాళ్ళల్లో మేకులు, పరిగెత్తకూడని స్థలాలకి పరిగెత్తి చేసిన పాపం. ఇంకా సైనికులు బల్లెం తీసుకుని పక్కలో కూడా పొడిచారు, ఎందుకో తెలుసా? హృదయ తలంపుల ద్వారా చేసిన పాపం. అందుకే సిలువలో ఆయన చేసిన త్యాగం గుర్తొస్తే నువ్వు మరలా పాపం జోలికి వెళ్ళకుండగా యేసు నామములో ఈ పాపపు బంధకంలోంచి నిన్ను విడిపించునుగాక. కుడి చేతి పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? గట్టిగా హుషారుగా అంటారా? పాపాన్ని బట్టి దేశంలో కరువు. ఈరోజు ప్రజలు ఎందుకు కరువును అనుభవిస్తున్నారు? పాపాన్ని బట్టి. ప్రజలకి ఇంకా ఎందుకు మేలు కలగట్లేదు? పాపాన్ని బట్టి. ప్రజలకి ఇంకా ఎందుకు అవమానం కలుగుతుంది? పాపాన్ని బట్టి. వీటన్నిటికి రిఫరెన్స్లు ఉన్నాయి. కరువుకి కారణం పాపం, మేలు కలగకపోవటానికి కారణం పాపం, అవమానానికి కారణం పాపమే. ఈ పాపం మనిషిని బంధించేసింది. విడుదల చేయటానికి యేసయ్య వచ్చాడు. విడుదల పొందిన వ్యక్తి మరలాను ఆ పాపంలో చిక్కోకూడదు. యేసు నామములో నీకు విముక్తి దొరుకునుగాక. ఒక పక్షవాతం కలిగిన వాడిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఏది? ఇంటి పైకప్పు తీసేసి నలుగురు మోసుకుని వచ్చారు. వెంటనే ప్రభు హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనాలి. ఆయన అలా అంటలేదు, స్వస్థపరచట్లేదు. ఆయన ఏమంటారు తెలుసా? కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి. అంటే స్వస్థత కన్నా ముందు పాప క్షమాపణ. పాపాలు క్షమించబడకపోతే విముక్తి లేదు, ఇంకా బంధకాల్లో నీవు ఉంటావు. అందుకే బాప్తిసం యొక్క అనుభవంలోకి రావాలి, మనసు మార్చుకోవాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. యేసు నామములో ఆ పాప క్షమాపణ అనేకులు పొందుదురుగాక. హుషారుగా ఆమేనంటారా? ఈ మధ్య కాలంలోనే నేను, నాతో పాటు కొంతమంది అన్నయ్యుళ్ళు ఉన్నారు. ఏదో సందర్భంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉంటుంటే ఒక పై ఆఫీసర్, అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే పై ఆఫీసర్, ఆయన చెప్తున్నారంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటయ్యా అనంటే, ఇంతే ఉందా పాప, ఆ డ్రెస్ చూస్తేనే మెలుగులు తిరిగిపోతుంది, మాకే భయం వేసింది. అక్కడ లేడీ కానిస్టేబుల్ పెద్దోళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళు మాట్లాడుతూ ఈ అమ్మాయి మీద 4 కేసులు ఉన్నాయండి అన్నారు. స్తోత్రం చెప్పండి. ఎంత ఉంది? ఏంటబ్బా మాకు అర్థం కాలేదు. మాట్లాడుతూ అయ్య బాబోయ్, ఈ అమ్మాయి ఎలా స్నేహితురాలు అయ్యిందండి ఆ అమ్మాయికి అని చెప్పి అమ్మాయిని నమ్మేస్తుందండి ఈవిడ. అంత ప్రమాదం. అంటే చాలామంది ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పాపానికి అమ్మబడుతున్నారు. చూస్తే అలా లేదా పాప, ఎంతోమందిని అమ్మాయిని నమ్మేసిందంట. పేరేంటయ్యా అంటే కరుణమ్మ. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకా నేను కృపమ్మని ఎట్టుకోలేదు. దేవుడికి స్తోత్రం. అంటే ఎంత దారుణంగా ఉంది లోకం పరిస్థితి ఒకసారి చూడండి. చాలా ఆశ్చర్యపోయాం మేము అక్కడ. ప్రస్తుతం ట్రెండ్ అస్సలు బాగాలేదు. పాపానికి ప్రజలు అమ్మబడుతున్నారు. దేవుడు బంధించబడిన వారిని విడిపించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు.
యవ్వన పిల్లలకి మరొక్కసారి ఒక అన్నయ్యగా చెప్తున్నాను, పాపంలో చిక్కుకోవద్దు. యేసు నామములో విడుదల వచ్చునుగాక. ఎందుకో తెలుసా? చూడండి, ప్రసంగి గ్రంథంలో ఈ మాట చూస్తాం. 7వ అధ్యాయం 26వ వాక్యం చూస్తే అక్కడ ఒక అమ్మాయి కనపడుతుంది. ప్రసంగి 7:26. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించు. ఏమండి, ఎవరైనా ఏడ్చేది ఎప్పుడు చెప్పండి? చనిపోయినప్పుడు ఏడుస్తాం కదా. మరణం కంటే దుఃఖాన్ని కలిగించే సంఘటన అక్క చదువుతుంది చూడండి. దుఃఖాన్ని కలిగించే సంఘటన ఉంది, చదవక. అది వలల వంటిదై. వల అంటే బంధించేది, నెట్. వలల వంటిదై, ఉరుల వంటి మనసు, ఊరులు వంటి మనసు గలదై, బంధకముల వంటి చేతులు. అదిగో ఆ మాట ఇచ్చేయండి. బంధకాల వంటి చేతులు కలిగిందై కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన, దేవుని దృష్టికి మంచోళ్ళైన వాళ్ళు తప్పించబడతారు. కానీ ఆ మాట పాపాత్ములు దాని చేతిలో పడతారు. ఈరోజు నా ప్రార్థన, మన యవ్వన పిల్లలందరూ తప్పించబడుదురుగాక, కాపాడబడుదురుగాక. ఒక టీనేజ్ వయసు వచ్చినప్పటికి, యుక్త వయసులో పాపం మనిషిని బంధించేస్తుంది. సెల్ ఫోన్ ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, క్రియల ఏదో విధంగా బంధించేస్తుంది. వలల వంటి స్త్రీ అని చెప్పాడు అక్కడ. పాపాత్ములైన వాళ్ళు వాళ్ళలో పడిపోతారట. కానీ దేవుని దృష్టికి మంచోళ్ళందరూ తప్పించబడుదురుగాక, తప్పించబడుదురుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. నిజమేనయ్యా, పాపం బంధిస్తుందయ్యా, ఏ సందేహం లేదు, నిజమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కప్ప, మరి అలాంటివి చెప్తూ ఉండాలి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటే గాలి వేస్తూ ఉంటుంది మీకు. మధ్య మధ్యలో ఇల్లు కట్టేటప్పుడు కిటికీలు గుమ్మాలు ఎందుకు పెడతారంటే గాలి వేయటం, లేకపోతే మొత్తం క్లోజ్ అనుకోండి ఊపిరాడతాం. మధ్య మధ్యలో చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తామంటే మీరు ఈజీగా అర్థం చేసుకోవటానికి. ప్రసంగాలు సిద్ధపరచుకోవటం ఈజీ అవుతుంది, కానీ ఈ ఎగ్జాంపుల్ కోసం కుస్తీ పట్టవలసి వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ కప్ప చాలా రోజుల నుంచి చెరువులోనే ఉంటుందంట. చెరువులో ఉండి 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 బోర్ కొడతా ఉందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు కూడా కదా, ఇంట్లో ఉండి 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 బోర్, అమ్మ దగ్గర ఉండి ఉండి బోర్, డాడీ దగ్గర ఉండి ఉండి బోర్, అన్నయ్య దగ్గర ఉండి ఉండి బోర్, సంఘంలో ఉండి ఉండి మాట్లాడలేదు బోర్. కొంతమందికి బోర్, సంఘం అంటే బోర్. ఎప్పుడు పేదనే, అరే ఈరోజు ప్రార్థన స్పెషల్ ప్రేయర్ నన్ను ఆగస్ట్ పేదనే అంటారు, వదినే వద్దమ్మా అంటారు. ఈ కప్పకు కూడా చెరువులో ఉండి 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 రోజు బోర్ కొడతా ఉంది. ఎందుకంటే అదే వాటరు, ఇక ఎక్కడికి వెళ్ళటానికి లేదన్నమాట, అక్కడే ఉందన్నమాట. మొత్తం మీద కప్పకి స్వాతంత్రం వచ్చేసింది. ఆగస్ట్ 15 వచ్చేసింది. ఎవరికి? మీకు కూడా కొంతమందికి ఈరోజు ఆగస్ట్ 15కి స్వతంత్రం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. కొంతమందికి స్వేచ్ఛ. పిల్లరా, స్వేచ్ఛను కోరుకోకూడదు మనం. కప్ప నీటిలో ఉన్నంతసేపు సేఫ్ జోన్లోనే ఉంటుంది. యవనస్తుడా, మీ అమ్మ దగ్గర ఉన్నంతసేపు నువ్వు సేఫ్, నాన్నగారి దగ్గర ఉన్నంతసేపు నువ్వు సేఫ్, సంఘంలో ఉన్నంతసేపు నువ్వు సేఫ్, నీ తల్లిదండ్రుల ప్రొటెక్షన్లో ఉన్నంతసేపు నువ్వు సేఫ్, అంతే. ఎప్పుడైతే తండ్రికి దూరమై, తల్లికి దూరమై, సంఘానికి దూరమై, సేవకునికి దూరమై, ఇదిగో బంధించబడిన పరిస్థితుల్లో ఇరుక్కుంటాం. ఈ కప్ప ఎంతసేపు నీటిలోనే ఉండాలా? నాకు స్వతంత్రం లేదా? నాకు ఆగస్టు 15 వచ్చింది, మా ఫ్రెండ్ చెప్పారు కల్లో. నేను ఒకసారి అలాగ గట్టు మీదకి వస్తాను అనుకుందంట. గట్టు మీదకి వచ్చింది. గట్టు మీదకి వచ్చినప్పటికీ, ఎప్పుడు నీటిలో ఉండడానికి గట్టు మీదకి వచ్చినప్పటికీ ఎట్లుంటా చెప్పండి? మామూలుగా అసలు, అబ్బా సూర్యుడు ఉన్నాడా, సురేష్ ఉన్నాడా అని సూర్యుడిని చూస్తూ ఉంది. అసలు వాతావరణం అంతా చూస్తూ ఉంటుంటే, అబ్బా ఇన్ని సంవత్సరాలు నేను అనుకున్నాను, ఇంత వైభవం ఉందా, ఇంత ఎఫెక్ట్ ఉన్నాయా, ఎప్పటి నుంచో ఇక్కడే ఉండాలి నేను అని అనుకుని
ఎండలో ఆనందపడతా ఉంది. ఒక్క అరగంట సేపు ఉన్నప్పటికీ ఆ ఎండ దెబ్బకి సుర్రమంటుంది. ఫ్రెండ్ ఎన్ని రోజులు చూస్తాడండి మనల్ని? నేను ఇంట్లో ఉన్నా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు చూస్తాడు నీకు ఫ్రెండ్? నిన్ను ఇంట్లో ఉండను మా బంధువు ఎన్ని రోజులు చూస్తారు నిన్ను? నీ తల్లి ప్రొటెక్షన్, నీ తండ్రి ప్రొటెక్షన్, సంఘం ప్రొటెక్షన్లో ఉండాలి. నీవు ఉండనేనని ఎప్పుడైతే గట్టెక్కిందో ఆ ఎండ దెబ్బకి సుర్రు అంద నీడ కోసం వెతుకుతూ ఉంది. నీడ కోసం వెతికినప్పుడు జాగ్రత్తగా నీటిలోకి వచ్చేది బాగుండు కదా. రాదు. అంత త్వరగా వచ్చేది ఇంకెట్లా? బంధించబడాలి కదా, ఇరుక్కోవాలి కదా మనం. వెంటనే దగ్గరికి నీడ కోసం వెతుకుతా ఉంది. నడిచోతుంది. ఈ ఎక్కడ దొరకకపోతే మొత్తం మీద ఇంత చెయ్యంత నీడ కనిపించింది. అమ్మయ్య అని అనుకుని గబగబ పరిగెత్తుకుని వచ్చి ఆ నీడ దగ్గర అలాగ వరిగింది. విచిత్రమైన గమ్మత్తైన సంగతి ఏంటంటే ఆ నీడలో ఒరిగిన వెంటనే అది పాము పడగిపోందన్నమాట. ఆహారం కోసం చూస్తూ ఉంది, బిర్యానీ కోసం రావటం దాని నీడకు వచ్చి అట్లా గుడుక్కుమని మింగేసింది. ఈరోజు కూడా మనిషి పాపం అనే బంధకాల్లో చిక్కుకొని ఇంట్లో బోరు కొట్టి అలాగ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం, అలాగ పిక్నిక్ వెళ్దాం, అలాగ షికారుకి పోయేద్దాం, వెళ్ళి ఇరుక్కుని చిక్కుకుని చివరికి బంధించబడిన పరిస్థితులు. ఆ వల్లో చిక్కుకున్న తర్వాత బయటికి రాలేకపోతున్నారు. శాంసోన్ కూడా పరిస్థితి అదే కదా. శాంసోను సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, మనకులాంటి ఒక ఆర్డినరీ బిలీవర్ కాదైనా. పుట్టక మునిపే తల్లి గర్భంలో ఉండగానే ఏర్పాట్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మంచిగా పెంచబడ్డాడు, బలశూరుడు లాంటి కార్యాలు చేశాడు. సింహాన్ని చీల్చినట్లుగా, ఆ మేకపిల్లని చీల్చినట్లుగా సింహాన్ని చీల్చేశాడు. గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చేశాడు. ఇంతటి పరాక్రమం కలిగిన వాడు. ఫిలిస్తీన్ల పంటని నాశనం చేశాడు. ఇంతటి వ్యక్తి బంధించబడ్డాడు అని చెప్పే కాన్సెప్ట్ అది. ఎక్కడ? పాపంలో బంధించబడ్డాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20-21. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 20-21. ఆమె సంసోను ఫిలిస్తీన్ల మీద పడుచున్నారు అనగా, ఓకే, అతడు నిద్ర మేల్కొని ఎప్పటిలాగే నేను విరచిమ్ముకుంటాను అనుకున్నాడట. అయితే యెహోవా అతన్ని ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి రాజాకు అతన్ని తీసుకుని వెళ్ళి ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించారు. చూసారా, పాపం అతన్ని ఎంతలా బంధించిందో చూడండి. ఈరోజు కూడా చాలామంది యవనస్తులు నెట్ ఆ వల్లోకి వెళ్ళిపోయి రాలేకపోతున్నారు. నేనంటాను, కప్పు కూడా అనుకుంది, నీడ కోసం వెతుక్కుంది, ఇంకా రాలేదు. ఈరోజు విలువైన సమయం నీకు ఇచ్చాడు, ఒక సహవాసాన్ని ఇచ్చాడు. మరింత కీడు నీకు కలగకుండా ఉండాలంటే ఇక పాపం జోలికి వెళ్ళొద్దు. యేసు నామంలో, ఆయన రక్తపు కోటలో మీరందరూ భద్రంగా ఉందురుగాక, క్షేమంగా కాపాడబడుదురుగాక. యేసయ్య కాపుదల మీ బిడ్డల మీద ఉండునుగాక. ప్రత్యేకంగా హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలు, మీ తల్లిదండ్రులు చాలా దూరంలో ఉన్నారు, మీకు ఒక సంఘ సహవాసం దేవుడి దగ్గరగా ఇచ్చాడు. మీకు సంఘ సహవాసం ఉండాలి, దేవుని ప్రొటెక్షన్ ఉండాలి, దేవుని భద్రత కోరుకోవాలి. ఫ్రెండ్స్ రమ్మన్నాడని ఊరు తిరగకూడదు. దేవుని కాపుదలలో నువ్వు ఉంటే ఆ పాపమును కట్ల నుంచి నీకు విడుదల దొరుకుతుంది. సహవాసంలో నీకు ఆ భద్రత ఉంది. లేకపోతే లోకంలో తిరుగులాడుతుంటే ఎవరిని మింగుదమని గర్జించు సింహం సాతానుడు తిరుగుతున్నాడు. యేసు నామంలో పాపపు కట్లన్నీ తెంచబడునుగాక, శరీర క్రియలన్నీ పాతి పెట్టబడునుగాక, పాపము నుండి విముక్తి కలుగునుగాక. నీ పాపాలని దేవుడు ఏం చేశాడు తెలుసా?
సముద్ర అగాధంలోకి వేసేసాడు. మరలా నేను జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఈరోజు అలాంటి పాప క్షమాపణ నీకు రావాలి. అదే ప్రభు బంధకం, పాప బంధకం నుంచి నేను విడిపిస్తాను. శాంసోన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా శక్తినిచ్చినప్పుడు బతికున్న దానికంటే ఆ చివరి సమయంలో అద్భుతంగా ఆయన ద్వారా దైవ కార్యం జరిగింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి ద్వారా దేవుని కార్యాలు జరగాలి. పాపం అనే ఆ బంధకాల నుంచి యేసు నామంలో విడుదల వచ్చునుగాక. నెంబర్ 2, రెండో మాట. నెంబర్ 2, లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వాక్యం. లూకా 13:16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన లూకా 13:16. అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగా. ఓకే, ఆ మాట చూడండి ఒకసారి. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. ఎవరామె? అన్యురాలు కాదు. హలో, దేవుడు తెలియనోళ్ళు కాదు. చెప్పండి. అబ్రహాము కుమార్తె. ఎన్ని సంవత్సరాలంట? రైట్, రెండో పాయింట్ రాయండి. సాతాను బంధకం అనండి. సాతాను బంధకాల్లోంచి నీ బంధకాలను తెంచివేస్తాను. ఇది వాగ్దానం. నీ కాడిని విరగ్గొడతాను. ప్రభా, ఏ బంధకం తెంచేస్తావంటే, రెండోది సాతాను కొంతమందిని బంధించాడు. అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఆ బంధకం నుంచి దేవుడు యేసు నామములో నిన్ను విడిపించునుగాక, నీ కట్లు తెంచివేనుగాక. ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే 18 ఏళ్ల నుంచి ఆమె ఆ క్రియల చేత బంధించబడుతుంది. నడుము వంగిన స్త్రీ ఎక్కడుంది? ఎక్కడో ఊరు బయట లేదు, బజార్లో లేదు, వేరే వేరే ప్రాంతాల్లో లేదు, మందిరంలోనే ఉంది. అవును, మందిరంలోనే ఉంది. 18 సంవత్సరాల నుంచి ఆమెను ఆ బలహీనపరిచే ఆత్మ, అపవిత్రాత్మ సాతానుడు బంధించాడు. ఈరోజు కూడా చాలామంది కుటుంబాల్లో, సంఘాల్లో కూడా అపవాది విలయతాండం చేస్తున్నాడు. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా యవనస్తుల మీద ప్రభావితం చేస్తున్న సాతాను బంధకాలన్నీ యేసు నామములో తెంచివేయబడునుగాక. కొంచెం హుషారుగా ఆమెనంటారా? సాతాను బంధకం నుంచి వారికి విముక్తి దొరుకునుగాక. సాతాను బంధించడం వల్ల ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుసా? గూనె, నడవలేకపోతుంది, సరిగ్గా నిలబడలేకపోతుంది. ఈరోజు కూడా చాలామంది దేవుళ్ళు ఎందుకు సరిగ్గా నిలబడలేకపోతున్నారు, దేవుని కోసం ఎందుకు పరిగెత్తలేకపోతున్నారు అంటే వాళ్ళని సాతాను బెండ్ చేసేసాడు. ఆమె మందిరంలోనే ఉంది, కానీ ఎలా ఉందంటే బెండ్ అయిపోయి ఉంది, వంగిన స్థితిలో ఉంది. ఈరోజు కూడా నీవు అనేకమైన పరిస్థితులకి బెండ్ అయిపోవట్లేదు. చక్కగా నిలబడే వ్యక్తివి ఎందుకు అలా బెండ్ అయిపోతున్నావు అంటే, నిన్ను బెండ్ చేసింది మనుషులు కాదు, సాతాను శక్తి. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సాతాను బంధకములోంచి నీకు విడుదల దొరుకునుగాక. కొట్టిది గట్టిగా చప్పలు కొట్టొచ్చు కదా. మీ కుటుంబం మీద ఏలుబడి చేసే సాతాను అధికారం యేసు నామములో కొట్టివేయబడునుగాక. వాక్యంలో వాగ్దానం ఉంది కదా, శీఘ్రముగా సాతాన్ని మీ కాళ్ళ కింద చితకు తొక్కి ఉన్నాను అన్నాడు. ప్రతి ఇంట్లో ఈ వాగ్దానం నెరవేరునుగాక. ప్రతి కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ఖచ్చితంగా ఎంతమంది సాతాను బంధకాల్లో ఉన్నారో వారందరికీ దేవుడు గొప్ప విడుదల అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమెనందామా? ఒక చిన్న కోరస్ పాడదామా? డి మేజర్. హల్లెలూయా. పాపము క్షమించి స్వస్థపరచుము.
శాపము తొలగించి దీవించుము. 1 2 దేవా. అందరు చప్పట్లు. నశించుదాని బాగు చేయుము దేవా. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. నశించుదాని బాగు చేయుము. పాపము క్షమించి శాపము దీవించుము. మరలా పాపము స్వస్థపరచుము, శాపము దీవించుము దేవా. దృష్టించు బాగు చేయుము దేవా. దృష్టించు నశించుదాని. మతము మతము అంటూ సాతాను చాలా మందిని బంధించాడు. ఎంతోమంది నక్సలైట్లు దేశంలో, ఎంతోమంది అనేకమైన అరాచకాలు. ప్రార్థన పూర్వకంగా స్తుతించండి, చప్పట్లు కొడుతూ స్తుతించండి. ప్రభువా, మా దేశం సాతాను బంధకాల్లోంచి విడుదల పొందాలి. మతము అంటూ కలహాలు రేగగా నీది నాదని పేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశమునకు క్షేమము ఇచ్చునని. మతము అంటూ కలహాలు నీది నాదే పేదము. పాడదాం. ఇదే క్షేమము ఇచ్చునని. క్రైస్తవ్యము ఒక చేతులుపుతూ 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 క్రైస్తవ్యము ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి దేవా. దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయుము దేవా. దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయుము. పాపము క్షమించి అయ్యా శాపము తొలగించి దీవించుము. మరలా పడదమా. పాపము స్వస్థపరచుము, శాపము తొలగి దీవించుము దేవా. దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయుము దేవా. దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయుము. హల్లెలూయా. సాతాను గడు చేసే క్రియలు ఏంటో తెలుసా? మీకు చెప్తాను ఇప్పుడు. సాతాను గడు క్రియల గురించి మాట్లాడతాను. ఎలాగ బంధిస్తున్నాడో మన దేశాల్లో. అరాచకాలు, అన్యాయాలు, చిన్న వయసులోనే పిల్లలు పాడైపోయిన పరిస్థితులు, మత ఛాందస్యవాదం, ఉగ్రవాదం, ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే సాతాను క్రియది. చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 2 నుంచి కొన్ని వాక్యాలు చదువుతారు, విందాం. అందరూ ఓపెన్ యువర్ బైబిల్ చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 2 నుంచి కొన్ని వాక్యాలు. వాడు అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు. మార్కు 5. వాడు సమాధులలో వాసం చేసేడు. అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు
వాడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. సంఖ్యలతోనైనను ఎవడైనా సంఖ్యలతోనైనను అండ్ ఎవ్వడు వాడిని కంటిన్యూస్ 1 2 3 వర్స్ వాడిని బంధించలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకు వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు చూడండి. వాడి చేతులకంట సంఖ్యలేసిన బంధించిన తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసి సంఖ్యలను తెంచేసుకుంటున్నాడంట. గనుక ఎవడను వాడిని ఎవ్వడు వల్ల కావట్లేదంట. వాడిని సెట్ చేయటానికి ఎవ్వరు తరం కావట్లేదంట. నెక్స్ట్ ఎల్లప్పుడు రాత్రింబగళ్ళు సమాధుల్లోను కొండల్లోను చూసారా ఎక్కడున్నాడు వాడు? వాడు ఉండవలసిన ప్లేస్ ఏంటి? వాడు ఉంటున్న ప్లేస్లు ఏంటి? తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. కేకలేస్తున్నాడు, గాయాలు చేసుకుంటున్నాడు. వాడు దూరం చూడండి సందర్భాలను చూసి యేసు ప్రభు వచ్చి 8వ వచనం అంటాడు, అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పో. అంతే, ఆ మనిషికి గొప్ప విడుదల వచ్చేసింది. చప్పలు కొడుతూ సరే యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? ఈరోజు నా ప్రార్థన, ఎంతమంది యవనస్తుల్లో సాతాను క్రియ పనిచేస్తుందో వాడి అధికారం యేసు నామములో నిర్మూలమైపోనుగాక. దేశానికి యవనస్తులు కావాలి. ఒకసారి ప్లీజ్ స్టాండప్. యవనస్తులందరూ ఒకసారి ప్లీజ్ స్టాండప్. యవనస్తులందరికీ ఒక అన్నగా నేను కొన్ని మాటలు చెప్పబోతున్నాను. కెమెరామెన్ మీరు రెడీగా ఉండాలి. యవనస్తులందరూ ప్లీజ్ స్టాండప్. వివాహ వయసు వచ్చిన యవనస్తులందరూ కూడా ఒకసారి ప్లీజ్ స్టాండప్, నిలబడి ఉండండి. మీ చేయి పైకెత్తే ఉండండి, దించొద్దు. హలో యవనస్తులు, యవనస్తులందరూ నిలబడండి. అంతేనా? ఇంతమందినా? సరిగ్గా నాకులా చేయొద్దండి, నా వైపు చూస్తూ. సేవకులు కాదులేనా, మీరు సేవకులు కూర్చోండి. సరే, అదేంటి అస్తం గుర్తుగా ఓట్లా ఉంది మీకు, ఇలాగా వచ్చేస్తున్నాను ఉండి బాబు అన్నట్టు ఉంది. సరిగ్గా నేను అట్లా స్ట్రైట్గా ఎత్తాను చూడక్క. నన్ను ఒక్కొక్కడిని షూట్ చేయి గట్టిగా. సరే అందరు హల్లెలూయా చెప్పండి. మీ అందరి గురించి ఓ చేత్తో బైబిల్ పట్టుకోండి. బైబిల్ పట్టుకునే ఉండాలి, బైబిల్ పట్టుకునే చూడండి. ఆ మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్న మాటలు నేను చదువుతూ ఉంటాను. వాళ్ళని చూసుకుంటా, నన్ను కూడా చూసుకుంటుండాలి. ఓకే, హల్లెలూయా చెప్పండి ఒకసారి, హుషారుగా చెప్పండి. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు కూడా మీరు ఎంకరేజ్ చేయాలి మాకు. ఒకసారి కింద ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మేము వాళ్ళకి చెప్తాం. గట్టిగా చెప్పండి ఒకసారి, బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. గట్టిగా హుషారుగా కింద ఉన్న వాళ్ళు హల్లెలూయా. రైట్, ఇప్పుడు యవనస్తులతో మాట్లాడుతాను, పెద్దోళ్ళతో కూడా విందాం ఈ మాటలు. వాడు ఎక్కడుంటున్నాడు చెప్పండి? సమాధుల్లో నివాసం. తర్వాత రాసుకుంది కానీ నా వైపు చూస్తూ విందాం. ఎక్కడున్నాడంటే వాడు? ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు ఉండే చోటు ఎక్కడా? హలో, యవన తమ్ముడా, యవన చెల్లి, యవన సహోదరి, నువ్వు ఉంటున్న ప్లేస్ ఎక్కడ? నీకు ఎవరి ఇల్లు అంటే ఇష్టంగా ఉంది? మమ్మీ, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తాను. ఎందుకు మీ ఫ్రెండ్ ఏం చేస్తుంది నీకు? మమ్మీ ఇప్పుడే వచ్చేస్తా నేను. నువ్వు ఉండే చోటు ఎక్కడ? నువ్వు ప్లేస్, నువ్వు డిసైడ్ చేసుకునే ప్లేస్ని బట్టి నీ లైఫ్ ఆధారపడుతుంది. వాడు ఎక్కడున్నాడు తెలుసా? సమాధుల దగ్గర ఎవడైనా ఉంటాడా? కళ్యాణక్క సమాధుల దగ్గరికి వెళ్తారా ఎవరైనా? యాపిల్ సమాధుల దగ్గరికి వెళ్తామా? ఎలీజా, రామ్జీ, సమాధులు ఎవడు కోరుకోవాడు అంటే ఉండకూడని స్థలాల్లో ఉంటున్నాడు. అది నేను చెప్పాలనుకుంటాను. ప్రస్తుతం ఇప్పుడు యవనస్తుల్ని సాతాను ఎలా బంధిస్తున్నాడు తెలుసా? ఉండకూడని చోట్లకి వెళ్ళిపోతున్నాడు. వాడికి బారుతో పని ఏంటి? చదువుకోవాల్సిన వయసులో ఈ అలవాటు ఎలా వచ్చింది? ఉండకూడని స్థలం, సిగరెట్, ఆ తర్వాత పేకాట, బీచ్లు. ఈరోజున యవనస్తులు కాలేజీల పేరు కాలేజీ కానీ ఎప్పుడు కనబడిన రోడ్డు మీద కనబడుతున్నారు. వాళ్ళు ఆ పానీపూరి దగ్గర వాళ్ళే ఉంటున్నారు. ఎంత దారుణంగా ఆడపిల్లలు ఎట్ట తయారయ్యారో నాకు అసలు అంత అర్థం కావట్లేదు. ఈరోజు మీరు దేశానికి, దేవునికి ఎంతో ఉపయోగపడాలి. నా 2 చేతులు ఒక అన్నయ్యగా, సేవకునిగా మీతో మాట్లాడుతున్నాను. బాధతో ఈ మాటలు చెప్తున్నాను. మీరు ఉండవలసిన చోటు ఎక్కడో సరిగ్గా డిసైడ్ చేసుకోండి. అనవసరమైన స్థలాలకి మీరు వెళ్ళకూడదు. స్నేహితుల ఇంటి దగ్గరికి పోకూడదు. ఉంటే మీ ఇంట్లో ఉండాలి, లేకపోతే దేవుని ఇంట్లో ఉండాలి, లేకపోతే కాలేజ్, అంతే. ఉండకూడని స్థలాలు మీరు కోరుకోకండి.
లేకపోతే సాతాను నిజంగా మిమ్మల్ని బంధిస్తారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఎంత స్వేచ్ఛ ఇచ్చేస్తారంటే, వెళ్ళమ్మా వెళ్ళు, మా ఫ్రెండ్ పార్టీ ఎక్కడ చేస్తాడో తెలుసా? రోడ్డు మీద. కేక్ కటింగ్ ఎక్కడ చేసుకోవాలి నువ్వు? రోడ్డు మీద. నీకేమో దిక్కు లేదా? తల్లిదండ్రులు లేరా? సంఘం లేదా? కాపర్ లేడా? నువ్వు పుట్టావంటే సంతోషం కదా, సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఎంత దీవెన. రోడ్డు మీద కేక్ కట్ చేస్తావా? సిగ్గులేదు? నువ్వు ఉండవలసిన చోటు ఎక్కడా? దేవుని సేవకుడిగా భారంతో చెప్తున్నాను ఈ మాటలు మీకు. 21 రోజులు ఉపవాస ప్రార్థనలో ఒక్క యవనస్తుని చూద్దామంటే కనబడలేదు. నువ్వు ఉండవలసిన ప్లేస్ ఎలా నిర్ణయించుకుంటున్నావు? పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించునుగాక. దీనా, బైబిల్లో దీనా షికారుకి వెళ్ళింది. ఏమైందో తెలుసు కదా? షికారులు కోరుకోకండి. నీ తండ్రి కష్టం, నీ తల్లి కష్టం చూడు. వాళ్ళని చూస్తే నువ్వు టైం పాస్ చేసుకో తమ్ముడా, చెల్లి. నీ మీద బరువు ఉంది, బాధ్యత ఉంది. రాబోయే కాలానికి ప్రయోజకుడు అవ్వాలి. దేవుడు మన పిల్లల్ని అలాంటి ఎక్కడున్నా తెలుసా? దేశం యొక్క ఉన్నత స్థలాల్లో మీరు కూర్చోవాలి. మీరు ఒకసారి అందరూ చప్పలు కొట్టండి. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోవాలి మీరు. అది మా కళ. దేశం యొక్క మీరు కూర్చోవలసిన చోట అది మీ గోల్. అది అంతేగాని అపహాసకులు కూర్చుండే చోట్ల కూర్చుంటావు ఎందుకు? టైం పాస్ చేసుకుంటావు ఎందుకు? నువ్వు కూర్చోవలసిన చోటు అది. దేశం యొక్క ఉన్నత స్థలాలు ఎక్కిస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నాకు తెలిసిన ఒక తమ్ముడు, ఒకడే కొడుకు. ఆ తల్లి ఎన్నో కన్నీళ్లు కార్చింది, అద్భుతంగా పెంచింది. ఈరోజు దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చున్నాడు. మీ మీద రాబోయే కాలానికి మీరు ఉన్నత స్థలాల్లో కూర్చోవాలి. ఆమేన్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎంత బాగుంటుంది, ఒక కలెక్టర్ అయితే ఎంత బాగుంటుంది. మీరు ఆ స్థాయిలో చూడాలి. మీరు కూర్చోవలసిన ప్లేస్ సరిగ్గా లేకపోతే సాతాను బంధిస్తాడు. ఎవ్వరు సాధు చేయట్లేదంట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవ్వడ మాట అండి మనిషి. నేను ఎవడి మాట అండి? ఎందుకు ఆ మనసు సాతాను బంధించాడు. తల్లిదండ్రులు ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభు, వాడి మీద ఈవిల్ స్పిరిట్ ఉంది, అపవిత్రాత్మ పనిచేస్తుంది, యేసు నామములో మాట వినే మనసు వచ్చునుగాక. చూడండి, యవనస్తులు కూడుకుంది 2 బాబు, ఒక్కడు రాడు అసలు, మాట ఎండు. అందుకే నీ భవిష్యత్తు పాడవుతుంది తమ్ముడా. ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు సాతాను బంధకాలు ఉండకూడదు. చెల్లి, తమ్ముడా, దేవుడు నీకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అమ్మ మాట వింటలేదు. ఈరోజు అమ్మ వాళ్ళకి శత్రువు అయిపోయింది, నాన్న ఆమెకి శత్రువు అయిపోయాడు. ప్రభు సేవకుడిగా చెప్తున్నాను, నువ్వు ఎవ్వరు చెప్పినా వినే స్థాయికి ఎదగాలి. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. కేకలు వేస్తూ ఉన్నాడు. సాతాను బంధించాడు. ఇంట్లో చూడండి కేకలు. ఆడడిగింది గిని బుల్లెట్ గిని కొనివ్వకపోవాలి. అసలు సెంబులు తపెలాలు ఏం ఉండవు ఇంట్లో నీకు. కేకలే. వాళ్ళ అమ్మ నాతో అంటుంది, ఏమన్నా మా వాడికి బీపీ రేజ్ అయిపోతుంది. ఎంత ఉంటాడమ్మా మా అబ్బాయి అండి? చంపేతాడండి. ఏంటి నిన్ను చంపేతాడా? నిన్ను చంపేయడానికి నువ్వు కన్నావు. ఈరోజున యవనస్తులు కేకలు, పిచ్చి పిచ్చి కేకలు. దేవుని మందిరంలో ఆరాధనలో నోరు రాదు. వాళ్ళెవడు అభిమాన హీరో అంట, అంతే. వీడి కేకలు, వీడు బట్టలు సింపేసుకుంటాడు. ఎందుకు? నీకేమన్నా ఇస్తాడా? రాసిస్తాడా? భవిష్యత్తు ఇచ్చే దేవుని చేతిలో కదా నువ్వు రావాలి. గాయాలు చేసుకుంటున్నాడు. సాతాను క్రియలు ఇవన్నీ. గాయాలు చేసుకోవటం అంటే ఏంటి చెప్పనా? కొంతమంది చూడండి, ప్రేమించిన అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ అయితే అంతే, బ్లేడ్ తీసుకుని చచ్చిపోతా, నేను బతికి అవను ఉద్ధరించాలి. నేను అంటాను, 20 సంవత్సరాలు పెంచిన అమ్మా నాన్న గుర్తు రాలేదు నీకు?
ఈ 20 రోజుల్లో పరిచయం అయిపోయిన వాడితో వెళ్ళిపోతావు నువ్వు? అసలు ఆలోచించు నువ్వు. వాళ్ళు లేకపోతే నేను లేనండి, మనసంతానండి, చచ్చిపోతాను, ఉండలేకపోతా. ఎందుకు ఆ మాటలు అంటే సాతాను బంధించేశాడు నిన్ను. నా ప్రార్థన, ఈ 4 మైనస్లు ఏ యవ్వనస్తుల్లో ఉండకుండా ఉండునుగాక. సాతాను కట్ల నుంచి విడుదల పొందునుగాక. గాయం చేసుకోవటం అంటే ఈరోజు చాలామంది డ్రగ్స్కి అలవాటు పడిపోయారండి. మొన్నే వైజాగ్లో 8వ తరగతి చదువుతున్నాడు ఆ పిల్లోడే, యూత్ టీనేజ్లోకి వచ్చి 8వ తరగతి. 8వ తరగతి అంటే చాలా చిన్న వయసు. ఆ వయసులో వాడికి డ్రగ్స్ అలవాటు అయిపోయింది. డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఆ విషయం వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసింది. ఎప్పుడైతే వీడు డ్రగ్స్కి అలవాటు పడిపోయాడని వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసిందో, వాడిని తీసుకొచ్చి ఇంట్లో, ఒరే నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళొద్దురా బాబా, స్నేహితులతో వెళ్ళి లేనిపోయిన అలవాట్లను తెచ్చుకుని మొత్తం ఆరోగ్యం పాడైపోయిందని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంట్లో బంధించి తలుపు తాళం వేసి, ఒరే నువ్వు కొన్ని రోజులు ఎక్కడికి వెళ్ళొద్దురా బాబు, ఆ డ్రగ్స్ లేకపోతే ఆ టైంకి వాడు ఏం చేస్తాడో వాడికి తెలియట్లేదు. లోపల తాళం వేసి రోజు భోజనం పెడతా కొన్ని రోజులు వీడు సెట్ అవుతాడు అనుకుని వాళ్ళ అమ్మా నాన్నలు చూస్తూ ఉన్నారు. రోజు ఇంట్లో ఎన్ని రోజులని కాపలా కాస్తారు మనల్ని చెప్పండి. ఇప్పుడు నీ మనసుకు రావాలి, ఎన్ని రోజులని తాళం వేస్తారు ఇంట్లో నిన్ను, ఎన్ని రోజులని నేను భద్రంగా కాపాడుతాను, నీ మనసులోకి రావాలి. అవును, నాకు నా భవిష్యత్తు ఉంది, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, మా నాన్నే కదా మా అమ్మే కదా ఇంత కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు, నేను వాళ్ళని సుఖపెట్టాలి, ఇవేమీ ఉండట్లేదు. వాడు ఏం చేశాడు తెలుసండి, రోజు కాపలా కాస్తారు. వాళ్ళ అమ్మ బయటకు వెళ్తే నాన్న ఉన్నాడు, ఆ నాన్న కాపలా కాస్తే వాళ్ళ అమ్మ ఎవరొకరు రోజు ఎక్కడికో ఏదో పెళ్ళి ఎక్కడికి వెళ్ళారు అంతే. మొత్తం మీద వాడు ఇంట్లోంచి ఎలా బయటికి వెళ్ళిపోయాడో తెలియదు, ఎలా ఫోన్ నెంబర్ గ్యాదర్ చేసాడో తెలియదు. ఫ్రెండ్స్ ద్వారా డ్రగ్స్ తెచ్చేసుకున్నాడు, తాగేశాడు. ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏముందంటే, నేను ఈ డ్రగ్స్ లేకపోతే ఉండలేను, నన్ను ఇన్ని రోజులు బంధించారు కదా, నేను ఉండలేకపోతున్నాను అని అనుకుని ఆ డ్రగ్స్ తీసుకుని ఫ్యాన్ కురేసుకుని చనిపోయాడు. ఈరోజు యవనస్తుల్లో ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? అపవాది దాడి. నాకు తెలిసిన ఒక ఆయన మొన్నే చెప్తున్నాడు, 2 పిల్లలు అంటుండే ఆ తండ్రికి, 2 పిల్లలు, పాప బాబు. బాబుకి జాబ్ వచ్చింది, పాప MBBS చదువుతుంది, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. హాస్టల్లో రూమ్మేట్స్ ఉంటారు కదా, సీనియర్స్, ర్యాగింగ్ చేశారంట ఆ పాపని. ఆ ర్యాగింగ్ తట్టుకోలేక 3 అంతస్తుల 5 అంతస్తుల అపార్ట్మెంట్స్ని కిందకు దూకి చచ్చిపోయింది. ఏమండి, జీవితంలో చచ్చిపోతే ఏమి సాధించగలం? యవనస్తులు నా తమ్ముళ్ళు కాబట్టి, నా చెల్లాయిలు కాబట్టి మీకు 2 చేతులు నమస్కరించి చెప్తున్నాను, సాతాను బంధకాల్లో నుంచి యేసు నామములో మీరు విడుదల పొందురుగాక. చప్పట్లు కొడుతూ వీళ్ళని దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోబెట్టునుగాక. ప్లీజ్ సిట్ డౌన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచి భవిష్యత్తు ఉంది మీకు, బంధకాల్లో ఉండొద్దు. దేవుడు విడిపించునుగాక. చెప్పండి ఒకసారి, విడిపించునుగాక. నీకు ఒక వాగ్దానం చెప్తున్నాను చూడండి, నీకు ఒక వాగ్దానం. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమియన్ చాప్టర్ 16 verse 20. సమాధానకర్తయగు దేవుడే సాతాన్ని నీ కాళ్ళ క్రింద చితక కొట్టునుగాక. అందరూ ఆమేన్ అని చెప్పండి. చేతులెత్తి గట్టిగా ఆమేన్ అంటారా? సాతాన్ని మీ కాళ్ళ క్రింద తొక్కును. అలాంటి అభిషేకం యవనస్తులకి దేవుడు ఇచ్చునుగాక. మీ అభిషేకంతో మీరు కాపాడబడుదురుగాక. మీ చుట్టూ ఒక కంచెనే ప్రార్థన ఉండునుగాక. యవ్వన కాలంలో దేవుని కాడి మోసి సాక్షులుగా బ్రతుకుదుముగాక. నా యవ్వన కాలం దేవుని చేతుల్లో పెట్టాను. 20వ సంవత్సరంలోనే నేను సేవలో అడుగు పెట్టాను. 15వ సంవత్సరం
ఇంకా 9th క్లాస్ అంటే 14 సంవత్సరాల్లోనే నేను మ్యాక్సిమం ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. దేవుడు దూతలు చేయలేని ఈ సేవ అనుగ్రహం ద్వారా అనుగ్రహించాడు ప్రభు. ఈరోజు నాకు ఇచ్చిన భవిష్యత్తుని బట్టి నేను దేవుడిని సంతోషంగా ఆరాధించగలుగుతున్నాను. నీకు కూడా మంచి భవిష్యత్తు ఇస్తాడు. యవ్వన కాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే సాతాను బంధిస్తాడు. ఆ బంధకాల్లో ఉంటే ఫ్యూచర్ బాధపడాలి. ఈ 5 ఏళ్ళు నువ్వు కష్టపడు. ఈ టీనేజ్లో సరైన నిర్ణయాలు తీసుకో. ఒక 5 సంవత్సరాలు కష్టపడితే నీకు మిగిలిన ఒక 20-30 సంవత్సరాలు ఒక మంచి భవిష్యత్తు నీకు ఇస్తాడు. యేసు నామములో కృప మీకు అనుగ్రహించబడును గాక. నాతో పాటు సేవలో ఉన్న తమ్ముడు యవ్వన కాలంలోనే వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుని సేవలో అడుగుపెట్టారు. సేవే చేయమని కాదు, జాబ్ చేసినా ఏది చేసినా ఒక మంచి భవిష్యత్తును కోరుకో. అంతేగాని ఫ్రెండ్స్ అని, లోకమని, సెల్ ఫోన్ అని వాటిల్లో ఇరుక్కోవద్దు. ప్రభు నిన్ను దర్శించునుగాక, నీకు ఒక అవగాహన కలుగు చేయనుగాక. ఇక్కడ నాకు విచిత్రమైన సంగతి కనిపించింది నాకు బైబిల్లో. యవనస్తుల్ని పక్కన పెడితే సేవకులు, ఒకసారి సేవకులు నిలబడండి. అయ్యా ఏమనుకోకండి, మరోలాగా అనుకోకండి. సేవకులారా ఒకసారి మీ చేతిలో బైబిల్ పట్టుకుని నిలబడండి. సేవకుల్ని కూడా సాతాను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఓకే, నిజంగా ఆ వాక్యం చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. చూడండి, మీకు చదివిస్తాను. లూకాసు సువార్త 22:3 చూడండి. సేవకులారా చూడండి, లూకాసు సువార్త 22:3. అంతట 12 మంది శిష్యుల సంఖ్యలో 12 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాడు. బాబోయ్, ఇంకెవరు దొరకలేదా అంటే అపవాది దాడి చూడండి. అంటే వీళ్ళ దేవుని కొరకు రోషంగా బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకొని వచ్చారు. వైరాగ్యంగా ప్రభువు కొరకు నిలబడాలని ఒక దర్శనంతో అడుగు పెట్టారు. వాళ్ళ విజన్ని పాడు చేయటం కొరకు అపవాది సేవకుల్ని కూడా ప్రభావితం చేస్తున్నాడు. అందుకే ఒక అన్నగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఏ ఒక్కరు కూడా అపవాదికి చోటు ఇవ్వద్దు. మీ సేవ అద్భుతంగా మీరు అడుగుపెట్టిన ప్రాంతాల్లో మీ ద్వారా అనేకులు కదిలించబడుదురుగాక. ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే వాక్యం ద్వారానే మనం ఎదిరించగలం. యేసు ప్రభువునే శోధించిన అపవాదిని యేసు ఎలా ఎదిరించాడు చెప్పండి? వాక్యం ద్వారే కదా. మీ గుండె నిండా వాక్యము నిలిచి ఉండునుగాక. భూలోకాన్ని తలకింది చేసే సేవకులు ఇక్కడ కూడా వచ్చారా అనేటట్లుగా మీరు మార్చబడుదురుగాక, వాడబడుదురుగాక. అగ్ని అభిషేకం మిమ్మల్ని తాకునుగాక. కూర్చోండి అయ్యా, కూర్చోండి. ప్రస్తుతం సేవకుల్ని కూడా దేవుడు ఆయన చేతిలో పాత్రలుగా వాడుకునుగాక. ఓకే, అపవాది క్రియలు గురించి చాలా సందర్భాల్లో మీకు చెప్పాను కాబట్టి ముందుకు వెళ్ళిపోతాను, ఇంక టైం అయిపోతుంది. సో 3వది, 3rd one, నేను నీ కాడి విరగ్గొట్టి నీ బంధకాలు తెంచేస్తా. ఏ బంధకం చెప్పండి చెప్పండి చెప్పండి? 1 పాప బంధకం, 2 సాతాను బంధకం. 3rd one, అపోస్తుల కార్యాల గ్రంథం 8:23, ది బుక్ ఆఫ్ యాక్ట్ 8:23. 8:23. నీవు ఘోర దుష్టత్వంలోను, మీరు ఘోర దుష్కార్యంలోను, దుర్నీతి బంధకంలోను, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. 3వది దుర్నీతి బంధకం. అనండి, మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి దుర్నీతి బంధకం. గట్టిగా చెప్పాలి, దుర్నీతి బంధకం. ఇది ప్రస్తుతం దేశం గురించి జరుగుతున్న సంఘటనలు ఇవి. దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మంచిగా పరిపాలన చేస్తున్న వారిని బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతలు. అందరూ అలా ఉంటారని కాదు, కానీ ప్రస్తుతం ఆయా చోట్ల, ఆయా ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లో దేశ పరిస్థితులు కొన్ని స్టేట్లో
లేదా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల దుర్నీతి బంధకాల్లో సాతానుడు వాళ్ళని బంధించేశాడు. ఎలా? రోడ్లు వేయాలి, 50-50. ఏది బిస్కెట్టా? 50-50 బిస్కెట్ కాదు, పర్సెంటేజ్. అంటే అలవాటైపోయింది. సరే, పెద్దోళ్ళని ప్రక్కన పెడదాం. ఉద్యోగస్తులు, ఆయా డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగ స్థలాల్లో పనిచేసేవాళ్ళు లంచాలకి అలవాటు పడిపోయే పరిస్థితులు దేశంలో అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకంగా క్రిస్టియనిటీని బట్టి నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవులకి దేవుడు మంచిగా మిమ్మల్ని నమ్మి ఆ అగ్రస్థానంలో కూర్చోబెట్టాడు మిమ్మల్ని. ఒక మర్దుకై, ఒక యోసేపు, ఒక దానియేలు, ఒక నెహెమ్యా, ఒక ఎస్తేరు ఎలాగ ఆయా డిపార్ట్మెంట్లో వాళ్ళు పనిచేశారో, రాజు దగ్గర గిన్నె అందించే విషయంలో నెహెమ్యా ఎంత నమ్మకంగా ఉన్నాడో, మర్దుకై ఎలా రాజీ పడకుండా ఉన్నాడో, ఉద్యోగాలు చేసే బిడ్డలకి నేను చెప్పే మాటలు, మిమ్మల్ని అపవాది దుర్నీతి బంధకాల్లో తీసుకెళ్తాడు. ఏమంటాడు తెలుసా? లంచాలు తీసుకునే వాళ్ళు మనం అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయో తెలుసా? అయ్యా, జీతం సరిపోవట్లేదు, ఇప్పుడు పిల్లోడిని చదివించాలంటే సంవత్సరానికి వాడికి 1,00,000 రూపాయలు కట్టాలి. చదివేదంతా ఎల్కేజీ. కుటుంబం మెయింటెనెన్స్కి సరిపోవట్లేదు కాబట్టి ఏం చేస్తాం? లంచాలకు అలవాడు. ఇది అందరూ చేస్తున్నారు కాబట్టి మేము చేస్తాం. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే కామన్ అయిపోయింది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, దుర్నీతి బంధకాల్లో ఉన్న ప్రజల్ని దేవుడు విడిపించునుగాక, ఆ బంధకాల్ని యేసు నామములో విముక్తి కలుగునుగాక. దుర్నీతి వలన సత్యాన్ని అడ్డగించే మనుషులు తయారైపోతారంట. అంటే వాళ్ళు చేశారు కదా, పెద్దోళ్ళు చేశారు కదా, మనం చేసే తప్పేంటి? ఇలాగా అనేకులు వెళ్ళిపోతున్నారు. కానీ సత్యాన్ని అడ్డగించి దుర్నీతి బంధకాలు అనేకులు ఉంటున్నారు. ఒక జాబు రావాలంటే లంచం పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడిపోయినాయి. ఇప్పుడు బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు దేశ పరిస్థితులు. వాక్యం ఏమంటో తెలుసా? ఏ రాజు నీతిగా పరిపాలన చేస్తాడో వాళ్ళ సింహాసనం ఎప్పుడు నిలబడి ఉంటుందంట. ఆమెన్ చెప్పండి ఒకసారి, గట్టిగా ఒకసారి ఆమెన్ అంటారా? ఒక సేవకునిగా ఉద్యోగాలు చేసే బిడ్డలకి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చదివిస్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చూడండి ఒకసారి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించావు, అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించిన. ఇప్పుడు ఎంత గట్టిగా చప్పలు కొట్టాలంటే మీరు, నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో దేవుడిని అభిషేకించునుగాక. ఒక సేవ హెచ్చించబడాలన్నా, ఒక విశ్వాసి హెచ్చించబడాలన్నా, ఒక ఉద్యోగంలో ఉన్నత స్థానాల్లో నీవు నిలిచి ఉండాలన్నా, నువ్వు దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించు, నీ తోటి వారి కంటే దేవుడు నిన్ను హెచ్చించునుగాక. నేను బైబిల్ పట్టుకుని మా పాస్టర్ గారు కూడా విజిటింగ్కి వెళ్తూ ఉంటే, నా తోటి వాళ్ళు అంటే నా ఏజ్లో ఉండేవాళ్ళు, కావాలంటే మీరు మా ఊరు నుంచి కూడా చాలామంది వచ్చారు ఈరోజు, కొన్ని మొఖాలలో వెలుగు వస్తుంది, దేవుడికి స్తోత్రం. వాళ్ళని అడగండి. మేము బైబిల్ పట్టుకుని మా పాస్టర్ గారు కూడా వెళ్తుంటుంటే నా తోటి వాళ్ళు అంటే నాతో చదువుకున్న వాళ్ళు ఎంత హేళనగా మాట్లాడేవారో, మాట్లాడిన వాళ్ళు అలాగే ఉన్నారు. నన్ను దేవుడు అలాగ పైకి తీసుకొచ్చాడు, దేవునికి స్తోత్రం. సో నేను అంటాను, వాళ్ళు ఏమనివారంటే, రే ఇర్రా పాటర్ గారు బైబిల్ మోతనాడరా. అది తెలియదు వాళ్ళకి, అది పరిచర్య అని తెలియదు. సెలవు దొరికితే చాలు, సమయం దొరికితే చాలు దేవుని పని అని పరుగెడతా వచ్చేవాళ్ళం. దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, దేవుని పని చేసిన వాళ్ళని ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టడండి దేవుడు. దుర్నీతి బంధకాల్లోకి వెళ్ళొద్దు. బిలాము చేసిన పని ఏంటంటే దుర్నీతి బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. గాడిద బుద్ధి చెప్పినప్పుడు మరలా వచ్చి ప్రవచిస్తున్నాడు. నేను అంటాను, గాడిద వచ్చి బుద్ధి చెప్పేదాకా ఎందుకు? దుర్నీతి బంధకాల్లోకి వెళ్ళొద్దు. దేశం కొరకు నీకు భారం ఉంది కాబట్టి, నీ సంపాదన నీకు చాలు,
యేసయ్య నీ మీద కనికరము చూపునుగాక. రైట్, ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిచేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25-26 వాక్యాలు చదువుకుని మనం ముగించేసుకోబోతున్నాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25-26. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన. 25 మధ్యరాత్రి పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉన్నారు, ఖైదీలు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులు కదిలాయి, వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, అందరి బంధకాలు ఊడిపోయాయి. కొట్టి గట్టిగా చప్పట్లు, ఆమేన్. అందరి బంధకాలు ఊడిపోయాయి. సో 4th one, శ్రమలు అనే బంధకాలు. ఆమేన్. దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, ఏ శ్రమల గుండా నువ్వు వెళుతున్నావో, ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ఫలితం శ్రమలో దేవుడు నీకు తోడై ఉండునుగాక, శ్రమలోంచి దేవుడిని విడిపించునుగాక, నిన్ను విడిపించి గొప్ప చేయునుగాక, దీర్ఘాయుచత తృప్తిపరచునుగాక. వాగ్దానం ఉంది. శ్రమలో నీకు తోడుగా ఉంటాడు దేవుడు. పౌలు శీల అంటే సేవకుల గురించి మాట్లాడుతున్నా. సేవ అంటేనే శ్రమ. ఈరోజు ఆర్డినేషన్ ఉంది, సేవకులతో మాట్లాడుతున్నాను. అయ్యా, మీరు మనస్ఫూర్తిగానే సేవకు అంగీకరించారా? అవునన్నయ్య అంటారని చూస్తున్నాను. అవును. అమ్మ, స్త్రీల సమాజం అంగీకారమేనా? ఓకే. సేవ అంటే చావుతో కూడింది. దేనికైనా సిద్ధమై ఉండాలి. కిరీటం ఉంటుంది, సింహాసనం ఉంటుంది, ఒక మహిమ వాడబారిన ఒక కిరీటం మన కోసం దేవుడు దాచాడు. అయితే శ్రమల గుండా వెళ్తాం, శ్రమలోనే ఉండిపోం. శ్రమల్లో ఉన్న బంధకాల నుంచి విడిపించే దేవుడు నీకు ఉంటాడు. ఆమేన్. పౌలు శీల వాళ్ళు చేసిన పని ఏంటి చెప్పండి? మంచి పని చేశారు. ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. అక్కడున్న టీం ఎలాంటి వాళ్ళు అంటే, మా లాభం అంతా వీళ్ళు వచ్చి పోగొట్టేశారు అనుకుని వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేయించారు. మంచి పని చేసినందుకు శ్రమ. సేవలో ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. స్వార్థ పనిలో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. అలాగని ఆ శ్రమలో అనవసరంగా వచ్చాను సేవకే, ఎందుకు వచ్చాను రా బాబు, డ్యూటీ చేసుకుంటే బాగుండేది అని అనుకోలేదు వాళ్ళు. ఆ శ్రమలో పాటలతో ప్రార్థించగా మాకు రాదయ్యా మీరే, పాటలతో ప్రార్థించగా సరసాల బద్దాల యెహోవా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి పాడుదాం. పౌలు శీలను బంధించి ఆటలతో ప్రార్థించగా సరసాల బద్దాలయే సరసాల యెహోవా ఎంతో బలమైనది. ఆమేన్. ఏది బలమైంది? యెహోవా నామం. యెహోవా నామం బలమైన దుర్గం,
నీతిమంతులు అందులోకి వెళ్ళి సురక్షితంగా ఉంటారు. దేవుని బిడలు ఎంత శ్రమలో ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారండి. ఆమేనని గట్టిగా. పౌలు శీలు బంధకాల్లోనే ఉన్నారు కానీ, చెరసాల్లోనే ఉన్నారు కానీ సేవ ఆపలేదు. నాకు బాగా గుర్తు, 2008 జనవరి 8, స్తోత్రం చెప్పండి ఒకసారి. బాగా గుర్తు, 2007లో నేను సేవకు వచ్చాను, ట్రైనింగ్కి వెళ్ళాను. ఇంకా నేర్చుకోవాలని తపన. గుంటూరు నుంచి రాయలసీమ మదనపల్లి వెళ్ళాను 2008 జనవరి 8. సువార్త పని కోసం వెళ్ళాం. మాకు తెలియదు అక్కడ ఏరియా పరిస్థితులు. అయ్యగారి యొక్క అల్లుడు గారు ఒక ఆయన ఉన్నారు. వారి దర్శనం, ప్రతి నెలలో ఒక ఏరియాకి వెళ్ళి టీం అంతా సువార్త చేయాలి. మేము రెడీ. ఒక వ్యాన్ ఒకటి రెడీ చేశారు. ఆ వ్యాన్ మీద వెళ్ళాం. వెళితే ట్రాక్స్ తీసుకుని అద్భుతంగా పనిచేసుకుంటా వచ్చేస్తున్నాం. ఒక గల్లీ, ఒక ఏరియాలో మాకు తెలియదు, ఒకరి తర్వాత ఒకరు బళ్ళు వేసుకుని వచ్చేస్తున్నారు, బుల్లెట్లు వేసుకుని వస్తున్నారు, బైక్స్ వేసుకొస్తున్నారు, స్కూటీలు వేసుకుని ఒక్కొక్కడు వస్తూ ఉన్నారు. మేము ఇద్దరిద్దరుగా అందరూ చోటుకు వచ్చి మీరు ఈ వీధిలోకి వెళ్ళి మేము త్వరగా అయిపోతుంది సువార్త అనుకుని అలా పంచుకుంటూ వస్తున్నాం. అంతే. ఒకరిని అడిగాడు, మా ముందు వీధిలో ఉన్న వాళ్ళు ఒకరిని అడిగారు, ఏం చేస్తారు మీరు? ప్రభు గురించి చెప్తున్న సువార్త. మీరు మత ప్రచారం చేస్తున్నారని. లేదండి అయ్యా, మేము మతం చెప్పట్లేదు, బలవంతంగా కాదు, మేము ప్రభు గురించి చెప్తున్నాం, మమ్మల్ని ఎలా రక్షించాడని చెప్తే. అలా చేయకూడదు అన్నాడు. సరే నేను చేయకూడదు అన్నాం కదా, వెళ్ళిపోతాము అంతే. అలాగ ఒక్కొక్కరు వీధిలోంచి వచ్చేస్తూ ఉంటుంటే అందరూ చోటుకు వచ్చి గుమ్ముగూడి ఒక్కొక్కడిని ఫుట్బాల్ ఆడుకున్నారండి. నేను సేవకి వచ్చిన కొత్తది, నాకు సేవ గురించి పెద్ద అనుభవాలు కూడా లేవు అప్పుడు. ఇలాగ లాగి కొడితే ఎక్కడ పడ్డావు మాకే తెలియదు. 2008 జనవరి 8. అయితే మా టీంలో సేవలో పాటు కొంతమంది విశ్వాసులు కూడా వచ్చారు. అందులో ఒక తల్లి, వాళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. వెంటనే వాళ్ళ డాడీకి ఎక్కడి నుంచి మొత్తం మీద అలా నడుచుకుని వస్తేనే వాళ్ళు మెసేజ్ పెడితే దగ్గరలోనే ఆ పోలీస్ ఆఫీస్. గబగబా వచ్చారు. అయ్యా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు, మిమ్మల్ని ఏమి దించలేదు కదా అని ఆ పోలీస్ ఆఫీసర్ క్రిస్టియానిటీని గురించి మాట్లాడాడు. ఇది మతం కాదు, ఒకరిని బలవంతంగా దించట్లేదు, వాళ్ళు మేలును గురించి ప్రకటిస్తున్నారు. అయినా ఈ రోజున క్రిస్టియానిటీ ద్వారా దేశం ఎంత దీవించబడింది. మిషనరీలు రావటం వల్లే కదా హాస్పిటల్ స్థాపించారు. ఈ రోజున హాస్పిటల్ మిషనరీలు చేసిన పని చూడండి, వాళ్ళు చేసిన త్యాగం. హాస్పిటల్ స్థాపించి ఫ్రీగా వైద్యం చేసి ఎంత త్యాగంతో చేశారు. ఇంకంతే, వాళ్ళు తలదించుకుని వెళ్ళిపోయారు. కానీ మాకు గాయాలైనవి. తీసుకొచ్చారు క్యాంపస్కి. సరిగ్గా మా పాస్టర్ గారికి ఆ మరుసటి రోజు రాజశేఖరయ్య గారు, మాకు ఇలా జరిగింది, ఆదివారం ఈవినింగ్ వెళ్ళాం సువార్తకి. మరుసటి రోజు సోమవారం రావులపాలెం దగ్గర మీటింగ్స్కి వచ్చారు. అప్పుడు అక్కోళ్ళు వీళ్ళందరూ వెళ్ళారు అన్నమాట అక్కడికి మీటింగ్స్కి. వెళితే ఎలా ఉన్నాడు మా వాడు అంటే, మా తమ్ముడు ఎలా ఉన్నారని అడిగారు. పాస్టర్ గారు కూడా అడిగారు, ఎలా ఉన్నాడండి వెస్లీ అన్నాను. పాప మా అయ్యగారు మనసులో దాచుకోలేక, నిన్నే వాళ్ళకి ఇలా సువార్తకి వెళ్తే గాయాలైతే అంటే వెంటనే అక్కడి నుంచి ఇంటికి నుంచి ఫోన్లు, వెళ్ళిన కొత్త సేవ వచ్చేసే అలాంటి పరిస్థితులు. కానీ ఆ రోజు ఆ శ్రమలో నిలబడ్డం. 1 year అన్యజనుల ప్రాంతాల్లో సువార్త చేసాం. సంఘాలు, చిన్న చిన్న సంఘాలు అభివృద్ధి చేయటానికి, సేవ ఫలించటానికి రోజు డైలీ ప్రేయర్స్ ఉండేవి, డైలీ విజిటింగ్లు ఉండేవి, డైలీ మీటింగ్స్ ఉండేవి. పెద్ద అయ్యగారు చెప్పారు, ఒక సంఘం అప్పగిస్తాను చేయండి అయ్యా. లేదయ్యా, అమలాపురం దర్శనం ఇచ్చారు, తప్పకుండా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన సువార్త సేవ అంటేనే శ్రమ. ఆ బంధకాల నుంచి దేవుడు విడుదలిచ్చాడు. సేవ శ్రమలు వచ్చినాయని ఆగకూడదు. అలాగే ఆ గాయాలతోనే వెళ్ళి దేవుని సేవ చేసిన పరిస్థితి.
ప్రభు కృప మనందరి మీద నిలిచి ఉండును గాక. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు ఎక్కడ చెప్పండి? వాళ్ళకి వచ్చిన శ్రమ ఎక్కడ? అగ్నిగుండంలో బంధించారంట. అక్కడ రాసున్న మాట ఏంటి? బంధించారంట. కానీ ఆ శ్రమలో 4వ వ్యక్తిగా ప్రభు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా సరే ఆమేన్ చెప్పండి. అంతే, నీతో ఉంటాడు. నెక్స్ట్ త్వరగా చెప్పేస్తాను. పేతురు. మీరు రన్నింగ్ నోట్స్ రాసేసుకోవడమే. పేతురును కూడా బంధించారు. ఆయనకి దర్జాగా ఉంటాడు. అస్సలు ఎక్కడ ఏ మాత్రం కొంచెం కూడా ఫేస్లో ఎవరైనా కష్టం వచ్చిందంటే ఫేస్లో మారిపోతాయి ఫీలింగ్స్. అస్సలు పేతురు అలా ఉన్నాడు. దర్జాగా హ్యాపీగా నిద్రపోతున్నాడు జైల్లో. ఏమయ్యా అంటే, నాకు ప్రార్థించే సంఘం ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక సేవకులుగా మా బలం ఏమిటంటే మీరున్నారని ధైర్యం. దేవుడికి స్తోత్రం. దేవుడు పక్కన మీరు ప్రక్కన ఉంటే దేవుని పనిలో మేము ముందుకు వెళ్ళిపోతాం. అంతే, ఆమెన్ చెప్పండి. దూసుకుని వెళ్ళిపోవటమే, వేగం ఇంకా ఆగదు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఈ 21 రోజుల ప్రభావం శక్తికి మించిన ప్రయాణం చేయదుముగాక. పర్వతాలెక్కి కృప అనుగ్రహించబడునుగాక. రూపాంతర మహిమను చూసిదుముగాక. ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఆ రోజు నేను శ్రమ అనుకుంటే ఇంత సేవ జరుగుండేది కాదేమో. ఒక శ్రమ కాదు, సేవలోకి వచ్చిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు మహిమలోకి వెళ్ళిపోవటం. శ్రమలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అక్క, నన్ను దేవుడు బలపరుచుకుంటా, ఒకరికొకరు దైవికమైన వాక్యాలను బట్టి హెచ్చరిక చేసుకుంటా. శ్రమలో కృంగిపోకూడదు, చేతకనాలు అయిపోతాం. అలాగే దేవుడు నడిపించుకుంటా వచ్చాడు. సో పేతురు ఆ చెరసాల్లో సంఖ్యలతో బంధించినప్పుడు, సంఘం ప్రార్థించినప్పుడు విడుదల వచ్చింది కదా. నా ప్రార్థన ఒకసారి ఆ రిఫరెన్స్ చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రోమా అపోస్తుల కార్యాలు 12:6, 5:6 కూడా చదువుదాం. 5:6. పేతురు చెరసాల్లో ఉంచబడెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. 6. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి టిక్ చేసుకోండి, బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించు. హ్యాపీగా ఉన్నాడు. విడుదల వచ్చిందా లేదా చెప్పండి గట్టిగా, వచ్చిందా లేదా? రోదే అని ఆ సంఘం అంతా ప్రార్థన చేస్తా. చిన్న అమ్మాయి వచ్చేసి ఇలాగా, పేతురు పాస్టర్ గారిని చూశాను, విన్నాను అంటుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హుషారుగా హల్లెలూయా చెప్పండి. ప్రపంచంలోనే గొప్ప అద్భుతమైన పాట ఒకటి ఉంది. ఆ పాట పేరు ఏంటంటే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఈ పాట ప్రపంచంలోనే అద్భుతమైన పాట, ఇంగ్లీష్లో అద్భుతమైన పాట. ఆ పాట ఎలా రాశారు తెలుసా? ఆ పాట రాసినైనా ఏ స్థాయిలో రాశారు తెలుసా? ఏ పరిస్థితిలో ఆ పాట వచ్చిందంటే, ఒక్కగానొక కొడుకంట సేవకి వెళ్ళాడంట. సేవకి వెళ్తే టీంతో పాటు వెళ్ళాడు. వాగులు కొండలు దాటి వెళ్తున్నారు వాళ్ళు. అంతే, పడవ మీద దాటి వెళ్తున్నారు ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా. దీవులు దాటుకుంటూ వెళ్ళారు. అంతే, దాటుతూ ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే ఒక మొసలి మింగేసిందంట. ఆ మొసలి మింగేస్తే ఆ టీంలో వాళ్ళందరూ వచ్చేసి గబగబా వాళ్ళ నాన్నగారి దగ్గర, వాళ్ళ నాన్న అడుగుతాడు, మా అబ్బాయి ఏడి? ఈ టీం మెంబర్ ఒక ఆయన వాళ్ళ నాన్నగారిని అలాగా కౌగిలించుకుని పట్టుకుని, అయ్యా మేము ఇలా దాటుకుంటూ వస్తుంటే ఒక మొసలి మింగేసింది. ఆ తండ్రి కళ్ళంపడ నీళ్ళు పెట్టుకుని, ఒక్కగానొక కొడుకు ఏంటి కృంగిపోతున్న సమయాల్లో యోబు గుర్తొచ్చాడు. యోబు అంటాడు కదా, దేవుని వల్ల మేలు అనుభవించటమేనా, కీడు అనుభవింప తగదా? ఆ ఒక్క మాట, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న దేవునికి స్తుతి కలుగునగాక. అద్భుతం. ఆ పాట ప్రపంచంలోని కొన్ని లక్షల మంది వీక్షించారు.
అంత మీనింగ్ఫుల్ సాంగ్. ఆ పాట ఎలా రాశారంటే తన కొడుకును పోగొట్టుకున్నప్పుడు రాశాడు, ఆ శ్రమలో రాశాడు ఆ పాట. ఈ 2026 కూడా కొత్త పాట ఆల్రెడీ రెడీ అయ్యింది, దేవుడికి స్తోత్రం. అందులో ఒక చరణం పెట్టుకున్నాను. ఆ చరణం ఎలా ఉంటుందంటే ఇప్పుడు పాడను, దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక మాట మాత్రం అందులో నేను అనుబంధము అనేది ఒకటి పెట్టాను. అనుబంధాలు అనేవి మనల్ని ఎలాగా శ్రమల గుండా తీసుకెళ్తాయి అనేది ఒక చరణంలో పెట్టాను. అసలు ఈరోజు ఆగస్టు 15 ఒక అలా లైట్గా బూస్ట్ అద్దాం అనుకున్నాను, కానీ మీరు మళ్ళీ ఇదే పాడతారు తర్వాత. దేవుడికి స్తోత్రం. ఆ మూమెంట్ ఉండదు. దేవుడికి స్తోత్రం. జనవరి 1 వరకు వెయిట్ చేద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, కొన్ని అనుబంధాలు మనల్ని ఏం చేస్తాయంటే శ్రమల గుండా తీసుకెళ్తాయి. ఏదేమైనా సేవలో దేవుడు మరలా అందరిని నిలబెట్టి శ్రమలని బంధకాల నుంచి విడుదల కలుగు చేయనుగాక. ఒక విశ్వాసిగా నీకున్న శ్రమలను బట్టి కృంగిపోవద్దు, విడుదల కలుగునుగాక. నేను ముగిచేస్తూ ఉన్నాను, నాకు ఇవ్వడిన సమయం అయిపోయింది. ఒకసారి తిరిగి నా పాఠం చెప్పాలి, అప్పుడే క్లోజ్ చేయకూడదు. బైబిల్ చెప్పండి, పాఠం చెప్పండి. నేను నీ బంధకాలు తెంచివేసేదను. ఏంటి సౌండ్ తగ్గిపోయింది మీకు? బిర్యానీ వేడివేడిగా ఉంటే గట్టిగా చెప్పండి. నేను నీ బంధకాలు తెంచివేస్తాను. ఆమేన్. ఎలాంటి బంధకాల్లో ఉన్నాడో మనిషి, ఏ బంధకాలు దేవుడు తెంచేస్తాడో 4 బంధకాలు చెప్పాను. నా ముఖమే చూడాలి, పుస్తకం చూడకూడదు. ఎవరు లిసన్ కేర్ఫుల్లీ, ఎవరు అటెన్షన్ ప్లీజ్. నెంబర్ 1, పాపం అనే బంధకాలని దేవుడు తెంచేస్తాడు. గుడ్. నెంబర్ 2, సాతాను బంధకాలు. నెంబర్ 3, దుర్నీతి బంధకాలు. నెంబర్ 4, శ్రమలనే బంధకాల నుంచి తెంచివేసి విడుదలిచ్చి నేను నీ కాడి విరగ్గొట్టి నీ బంధకాలు తెంచేస్తాననే వాగ్దానం ఈ ఆగస్ట్ 15, 2025లో తప్పక నెరవేర్చబడునుగాక. మీరు తలగా ఉందురుగాక. మీ మీద దేవుని కృప దిగవచ్చునుగాక. అందరూ ఈ మాటలు ఫలభరితంగా మారునుగాక. లేచి నిలబడదాం. చాలాసేపు నుంచి కూర్చున్నారు కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆ ముగింపులోకి వెళ్ళిపోతున్నాం మనము. దయచేసి అందరూ కూడా లేచి నిలబడిన మీరు కళ్ళు మూసుకోండి, 2 చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అని హుషారుగా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏ షార్ప్ మైండ్. హల్లెలూయా హల్లెలూయా. విన్న వాక్యాన్ని ఒకసారి మెడిటేషన్ చేసుకోండి. విన్న మాటలు ఒక్కసారి తలపోసుకోండి. ప్రభువా, యేసయ్యా యేసయ్యా, నేను నీ కాడిని తెంచి వేస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా. చేతులు పైకెత్తాలి, కళ్ళు మూసుకోవాలి, మనసారా నోరారా ప్రార్థించాలి. పిల్లలు, యవనస్తులారా, ఒక మంచి భవిష్యత్తు నీ కోసం ఇవ్వబోతున్నాను. ఏ బంధకాల్లో ఉన్నావు, ఏ కట్ల చేత బంధించబడ్డావో నీకు విడుదల చేసిపోతే సమయం ఇది. నీ బంధకాలు తెంచేస్తా.